నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా గాన విద్యపై చాలా వరకు కూడా వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే తెలంగాణలో ఈ రంగారెడ్డి డిస్టిక్ కావచ్చు, ఎక్కడా కూడా స్కూల్స్ పర్మిషన్స్ లేవు. అలాగే ఒకవేళ పర్మిషన్స్ ఉన్నా కానీ వాటికి ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు పర్మిషన్ తీసుకుంటున్నారు, లేకపోతే ఏ లా ప్రకారం ఇవన్నీ కూడా యూజ్ చేస్తున్నారనే దానిపై కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. తెలంగాణ సోషల్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్ గౌడ్ మన దగ్గర ఉన్నారు. మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న. ఎట్లున్నారన్న? బాగున్నామన్న. ఈ విద్యా వ్యవస్థను చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా సిగ్గుపడాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ వస్తున్నాయి కానీ ఎలాంటి ప్రాముఖ్యత దాని మీద చూపించట్లేదు. స్కూల్స్ అన్ని కూడా ప్రైవేట్ వ్యవస్థ మొత్తం కూడా దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని కూడా వీటన్నిటిని కూడా నడిపించే పరిస్థితి కూడా ఉంది. ఎట్లా చూసుకోవచ్చు అన్న వీటిని? అన్న, విద్యా వ్యవస్థ అనేది ఈరోజు ఎట్లయిందంటే కార్పొరేట్ చేతిలో విద్యా వ్యవస్థ అనేది ఉంది. ఎక్కడ కూడా ఇక్కడ కార్పొరేట్ వ్యవస్థ అనేది ఇక్కడ ఉన్నటువంటి అధికారులను మొత్తం కూడా హ్యాండిల్ చేస్తున్నది కార్పొరేట్ వ్యవస్థ. ఈ డిస్టిక్లలో మొత్తం కూడా ఎక్కడ డిఈఓలను మెయింటైన్ చేస్తున్నటువంటి వ్యవస్థ గవర్నమెంట్ అనుకుంటున్నాం, కానీ గవర్నమెంట్నే హ్యాండిల్ చేస్తున్నటువంటి వ్యవస్థ ఈ కార్పొరేట్ ప్రైవేట్ వ్యవస్థ అన్న. ఓకే, అయితే మీరు కూడా కొన్ని నోటీసులు కూడా పట్టుకొచ్చారు. అలాగే ఎక్కడెక్కడ పర్మిషన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ పర్మిషన్స్ లేవు, అంటే స్టూడెంట్స్ భవిష్యత్తు కోసం వచ్చారా, లేకపోతే మీకేమన్నా ఫైనాన్షియల్ గా సపోర్ట్ కోసం, లేకపోతే వాళ్ళందరూ మళ్ళీ కాల్ చేసి ఇవన్నీ వెనక్కి తీసుకో ఇవన్నీ అని చెప్తే దానికోసం వచ్చారు? ఎట్లా? అలాంటివి చేస్తే ఈ రోజు నేను బెంజుకల్లా రావాలి, నేను చిన్న బైక్ వేసుకొని ఇక్కడికి వచ్చేటటువంటి పరిస్థితి నాకు ఉండదు. ఆ కాగితాలు పట్టుకొని మీతోనికి వచ్చేటటువంటి పరిస్థితి నాకు ఉండదు. ఈ కాగితాలు పట్టుకుని ఆ స్కూల్ దగ్గరకు పోతే నాకు కార్లు ఇప్పిస్తారు, బైక్లు ఇప్పిస్తారు, ఈ రోజు బెంజుకల్లా తిరిగేటటువంటి పరిస్థితి. వేరే వాళ్ళు కూడా ఉండరు. ఆ టీం వేరే వాళ్ళు ఉంది, ఆ టీం మనది కాదు. ఇక్కడ ఏంటంటే నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా. ఇప్పుడు మనకు కూడా ఉంటుంది వ్యవస్థ మీద. వ్యవస్థలో మార్పు రావాలి, సమాజంలో మార్పు తీసుకురావాలి. ఇది ఎంత కూడా ఎక్కడ ఉందని అంటే అధికారుల చేతుల్లో ఉంది. అధికారులు సక్రమంగా ఉన్నప్పుడే వ్యవస్థను నడుపుకుంటాం. మేము అధికారులకు మధ్యతరగతి కుటుంబాలు మేము పని లేక, అంటే మేము పనిపోయి మాకు టైం లేక మేము జీతాలు ఇచ్చి మా పిల్లలను చూసుకోవడానికి అధికారులను పెట్టినాం. ఓకే, కానీ అధికారులు ఏం చేస్తున్నారంటే ఆఫీస్కి వచ్చి పిల్లలను చూసుకుందాము, పిల్లల వ్యవస్థ నడుపుదామని రావట్లేదు. ఈరోజు వాళ్ళకి ఎన్ని కంప్లైంట్లు వస్తాయి, ఆ కంప్లైంట్ల వెనకాల ఎంత వస్తుందనే దాని గురించి మాత్రమే అధికారులు ఈరోజు ఆఫీస్లోకి వస్తున్నటువంటి పరిస్థితి. ఓకే, సింపుల్ క్వశ్చన్. గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, గవర్నమెంట్ కాలేజీలు కావచ్చు, అలాగే ప్రైవేట్ స్కూల్స్, వాటన్నిటికి మధ్య తేడా అయింది అసలు అన్న? గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరు కూడా ఏ పేరెంట్స్ కూడా తమ పిల్లలు ఉన్నతంగా చదువుకోవాలి, ఉన్నతంగా ఎదగాలన్న ఆశతో ఉన్నారు. ఒకప్పటిలాగా ఆస్తులు సంపాదిస్తామన్నది లేదు. మా పిల్లలే మా ఆస్తులు, వాళ్ళకు ఉన్నతమైన చదువులు చదివించాలని ప్రతి ఒక్కరు కూడా అదే కోరుకుంటారు. మధ్యతరగతి కానీ ఉన్న వాళ్ళు కూడా అదే కోరుకుంటున్నారు. ఇప్పుడు ఏమైందన్నట్టు గవర్నమెంట్ వ్యవస్థలో ఏమైంది, స్టేట్ సిలబస్ మాత్రమే ఉంది. ఓకే, గవర్నమెంట్ స్కూళ్ళలో సిబిఎస్ సిలబస్ లేదు, సెంట్రల్ సిలబస్ లేదు. విద్య పరంగానే మమ్మల్ని విభజించారు ఈ దేశం లోపల. ఏ విధంగా అంటే స్టేట్ సిలబస్ ఏమో లేనోడు చదవాలి, సిబిఎస్ సిలబస్ ఏమో మధ్యతరగతితో చదవాలి, ఇంటర్నేషనల్ సిలబస్ ఏమో ఉన్నోడు చదవాలి. మీకు చిన్న వ్యత్యాసం చెప్తా. ఒక ఐఏఎస్ పేపర్ తీసుకోండి, మీరు ఐఏఎస్ పేపర్లో క్వశ్చన్లు తీసుకోండి. మీరు ఎక్కడ కూడా చూడండి అంటే సిలబస్ సిబిఎస్ సిలబస్ ఉంటుంది, స్టేట్ సిలబస్ ఎక్కడ కూడా క్వశ్చన్ రానటువంటి పరిస్థితి. మా పిల్లలు ఎంతవరకు కూడా మేము ఐఏఎస్లు అంటే అయ్యే అవకాశం లేదు, మా లోపల లేదు. ఈ సిలబస్ వల్ల మేము ఎంతవరకు ఉన్న చెప్రాష్ పనులు చేసుకోవాలి, కానిస్టేబుల్ జాబులు కొట్టుకోవాలి, వాళ్ళ ముందర సెల్యూట్ కొట్టాలి, వాళ్ళకి బానిసలాగా బతికేటటువంటి వ్యవస్థ మేము లేనోళ్ళం. చదువు లోపలే మమ్మల్ని విభజించిన బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి విధానం ఎక్కడ ఉందని ఈ దేశం లోపల. అయితే మీరు చెప్పిన విధంగా చూసుకుందాం. లేనోడేమో స్టేట్ సిలబస్, మధ్య తరగతోడేమో సిబిఎస్ఈ, ఉన్నోడేమో ఐసిఎస్ఈ చదవాలని చెప్తున్నారు. ఇప్పుడు ఎవరి పేరెంట్స్ అయినా, నాకు ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే ఐఏఎస్ పేపర్లో కూడా ఇంటర్నేషనల్ సిలబస్ క్వశ్చన్స్ వచ్చినాయని చెప్తున్నారు. ఎవరి కొడుకైనా కానీ ఖచ్చితంగా పెద్ద పెద్ద జాబులు కొట్టాలి, నా కొడుకు ఐఏఎస్ కావాలి, నా కొడుకు గ్రూప్ జాబ్ కొట్టాలనే చూసుకుంటారు. ఎవరు కూడా బానిసత్వంతో వాళ్ళందరూ కూడా సల్యూట్ కొట్టాలని ఏ పేరెంట్స్ కూడా అనుకోరు. మరి ఎందుకు ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా కార్పొరేట్ వ్యవస్థలో, కార్పొరేట్ స్కూల్స్లలోనే చదివించుకుంటున్నారు కదా, ఎందుకు వాటన్నిటిని కూడా ఎందుకు వ్యతిరేకిస్తున్నారు మీరు? కార్పొరేట్ వ్యవస్థలో చదివించుకుంటున్నా అంటే అన్న, ఇప్పుడు లేనటువంటి ఇప్పుడు ఏమవుతుందన్న అంటే ఈ దేశం లోపల పేరెంట్స్ విషయంలోకి వస్తాయి. ఇప్పుడు మధ్యతరగతితో ఏం ఆలోచిస్తుంటే డబ్బులు భూములు అమ్ముకుంటున్నా ఈరోజు ఎడ్యుకేషన్ కోసము. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఈ సిబిఎస్ఈ ఏదో, ఈ ఐసిఎస్ఈ ఏదో స్టేట్ గవర్నమెంట్ పెట్టండి, గవర్నమెంట్ స్కూళ్ళలో పెట్టండి. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఒక్క పిల్లగాని మీద 80,000 రూపాయలు ఖర్చు చేస్తుంది. టీచర్ జీతాలు కానీ, టైలు కానీ, బెల్టులు కానీ, బుక్స్ కానీ అన్ని కలిసి 80,000 రూపాయలు ఖర్చు చేస్తుంది. కానీ నాణ్యమైనటువంటి విద్య గవర్నమెంట్ స్కూళ్ళలో రావట్లేదు. ఎడిపోతున్నాయి మరి 80,000 రూపాయలు ఎక్కడ పోతున్నాయి అంటే ఇప్పుడు జీతాల లెక్కలో పోతున్నాయి, కాంట్రాక్ట్ లెక్కలో పోతున్నాయి, ఎక్కడ వాళ్ళకి ముట్టేస్తున్నాయి. నాణ్యమైన విద్య మాత్రం అక్కడ లభించడం లేదని అంటున్నా. ఎందుకు లభించట్లేదన్న అంటే
మీరు చూడండి, నేను ఒక ప్రైవేట్ స్కూల్ తీసుకుంటే దాంట్లో ఒక టీచర్కు 8,000 రూపాయల శాలరీ ఉంటుంది. ఓకే, 8,000 10,000 ఉంటుంది. కానీ ఒక గవర్నమెంట్ టీచర్కి 70,000-60,000 శాలరీస్ ఉంటాయి. ఒక ఎంఈఓ కానీ 1,00,000 రూపాయలు ఉంటుంది పైన జీతాలు. ఇంత జీతాలు ఇచ్చినప్పుడు మరి ఎందుకు ర్యాంకులు రావట్లేదు? ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు 10/10 ర్యాంకులు రావట్లేదు? ఎందుకు 8,000 రూపాయలు తీసుకున్నటువంటి టీచరు పెట్టి చదివిన టీచర్ ర్యాంకులు వస్తున్నాయి? వీళ్ళు పెట్టిన ఎఫెక్ట్ గవర్నమెంట్ స్కూళ్ళలో వీళ్ళు ఎందుకు పెట్టట్లేదు? ప్రైవేట్ వాళ్ళు వాళ్ళందరికీ ఖచ్చితంగా తేవాలా, లేకపోతే శాలరీ ఆపుతాం అని చెప్పి ప్రైవేట్ వాళ్ళు అంటారు. కానీ గవర్నమెంట్ వాళ్ళు అట్లా అన్నారు కదా. అదే కదా మన వ్యవస్థల దౌర్భాగ్యం. ఇప్పుడు వీళ్ళకి కూడా కొన్ని సంఘాలు ఉంటాయి. ఈ సంఘాలన్నీ ఏం చేస్తాయంటే వీళ్ళని ముట్టుకుంటే సంఘాలు వస్తాయి. వీళ్ళకి ఏం ధీమా అంటే మాకు సంఘాలు ఉన్నాయి, మేము ఏం చేయలేము, మా ధీమా అది. వీటిపైన ఏంటంటే ప్రభుత్వం ఏం చేయాలంటే వీళ్ళని ఏం చేయాలంటే సక్రమంగా ఈ రోజు ఇన్ని ర్యాంకులు రాకపోతే నెక్స్ట్ వాళ్ళని ట్రాన్స్ఫర్లు ఇవ్వాలి. ట్రాన్స్ఫర్లు చేయాలి, వాళ్ళని ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి. వాళ్ళకి ఆ బాధతో మనం ట్రాన్స్ఫర్ చేస్తారు. భయం లేకపోతే ఈ సమాజంలో ఏది లేదు. అంటే గవర్నమెంట్ టీచర్స్కి ఎవరికి భయం లేదంటారా? భయం అనేది కాదన్నా, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే నేను అందరూ అనట్లేదు, కొంతమందిని కొన్ని స్కూళ్ళలో కూడా వచ్చినాయి ఉన్నాయి. ఇప్పుడు రాజేంద్ర నగర్లో 200 ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. దాంట్లో ఒక గవర్నమెంట్ పిల్లగానికి మేము మన రాజేంద్ర నగర్లో ఉత్తమ విద్యార్థి అభినందన సభ అని పెట్టినాం. 200 మంది ప్రైవేట్ స్కూళ్ళ లిస్టు తీసుకుంటే ఒక గవర్నమెంట్ పిల్లగాడు టాపర్. 200 ప్రైవేట్ స్కూళ్ళల్లో ఒక గవర్నమెంట్ పిల్లగాడు టాపర్ అన్ని స్కూళ్ళ కొద్ది. నేను అన్నీ అనట్లేదు, కానీ వ్యవస్థ ఏంటంటే ఆ స్కూల్ పెట్టిన ఎఫెక్ట్ గణేష్ నగర్ స్కూల్ అది, ఆ స్కూల్ పెట్టిన ఎఫెక్ట్ మిగతా స్కూల్ ఎందుకు పెట్టట్లేదు? ఆడ ఉన్నటువంటి స్టాఫ్ ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, మిగతా ఉన్నటువంటి వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏం లేవు. సరే, ఇదే చూసుకుందాం మనం. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అన్నిట్లో కూడా ఎందుకు సిబిఎస్ఈ ఐసిఎస్ఈ పెట్టట్లేదు? ఇప్పుడు అది పెడితే ఇప్పుడు స్కూల్స్ మొత్తం ఎవరివన్నా అంటే రాజకీయ నాయకులవి. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్స్ మొత్తం కానీ ఇవి కానీ పెద్ద వ్యాపారం ఏంటంటే స్కూల్సే. ఈ దేశంలో స్కూళ్ళు పెద్ద వ్యాపారం కాలేదు స్కూల్. ఇప్పుడు సిబిఎస్ఈ పెడితే మరి వీళ్ళ వ్యాపారాలు ఎట్లా తాగాలి? ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులవి ఎమ్మెల్యేలే కదా స్కూల్స్, మరి పొలిటికల్ లీడర్లవే, వీళ్ళ వ్యాపారాలు ఎట్లా తాగాలి? ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు కాదు, మన కిందికి పైనకి జపం చేసినా కూడా ఈ గవర్నమెంట్ స్కూల్లో సిబిఎస్ఈ సెంట్రల్ సిలబస్ పెట్టరు. ఖచ్చితంగా పెట్టరు. పెడితే ఏమైతుందంటే వీళ్ళ వ్యాపారాలు మొత్తం పోతాయి. ఇప్పుడు చూడండి, ఒక్క ఎల్కేజీ పిల్లగానికి ₹1,00,000 రూపాయలు. హైదరాబాద్లో ₹1,00,000. ఇప్పుడు కొత్త పెద్ద బ్రాంచెస్ ఉన్నాయి. నారాయణ, శ్రీ చైతన్య, తర్వాత అక్షర, తర్వాత ఇవన్నీ పెద్ద బ్రాంచెస్. ఇవన్నీ కూడా ₹1,00,000 లేదు ఫీజు, లోపల కూడా ఎంట్రీ రానియరు. ఒక్క పిల్లగాని మీద ₹1,00,000 అంటే ఒక స్కూల్లో నిలువెత్తు దోపిడీ జరుగుతుంది అనుకోవచ్చా? నిలువెత్తి దోపిడీ కదన్నా, మొత్తం సిస్టమే దోపిడీ, ఎడ్యుకేషన్ సిస్టమే దోపిడీ. ఇక్కడ అధికారులు ప్రశ్నించాల్సిన అధికారులు మౌనం పడతారు. వీళ్ళు ఏంటంటే వస్తారు, కాఫీలు తాగుతారు, టీలు తాగుతారు. వీళ్ళకి ఇంకోటి కూడా బాగా అయింది. ఇప్పుడు ప్రతి డిఓ ఆఫీస్లో కలర్ టీవీ అయింది. న్యూస్ ఛానల్ పెట్టుకుంటారు, కాఫీ తాగుతారు, పోతారు, సంతకాలు గుడ్డే పెట్టేస్తారు, వెళ్ళిపోతారు. అంతేగాని ఇక్కడ ఎవరికి ఇంటెన్షన్ లేదు. పిల్లల భవిష్యత్తు, నేను రంగారెడ్డి డిఓ గారితో పోతే మొన్న, సార్ ఇంతమంది భవిష్యత్తు నాశనం కానీ అర్హత ఉంది, ఏదో చనిపోయిన తర్వాత ఇటుక గోడలు మీడబడి చచ్చిపోయిన తర్వాత బస్సులలో అంటుకపోయిన తర్వాత మనం స్పందించడం కాదు, మనం ముందే తనిఖీలు చేసి దీన్ని పెట్టాలంటే నాకు ఇది చాలా చిన్న ఇష్యూ అంటాడు. 70-80 వేల మంది పిల్లల జీవితాలు ఒక డిఓకు చాలా చిన్న ఇష్యూ. అంటే పట్టించుకోవట్లే, ప్రాణాలు పోతున్నాయి అన్నా కానీ నాకు ఇది చిన్న ఇష్యూ అని చెప్పి అంటున్నాడా? చాలా చిన్న ఇష్యూ నాకు చాలా చిన్న ఇష్యూ అంటే మేము ఏడుకోవాలి. ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా, ప్రజావాణిలో అదే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్లో ప్రజావాణిలోకి ఇప్పటికి 2 సార్లు పోయినా, అయ్యా ఇది అధికారులు పట్టించుకోవట్లేదు, వీళ్ళు స్పందన లేదు, ఎన్నిసార్లు వినతులు ఇచ్చినా అవి పేపర్లు తీసుకుని చెట్టకుప్పలు వేస్తున్నారు, మీరైనా పట్టించుకోండి అని అంటే ఒక కలెక్టర్ స్థాయి అధికారి ఏమంటారంటే సండే రోజు స్కూల్ నడపొద్దు, వాళ్ళని వీడికే మానసికంగా హింసిస్తున్నారు. పొద్దుగాల 7 గంటలకు బ్యాగులు వేసి తట్టిస్తే సాయంత్రం 6 అవుతుంది ఈ పిల్లలు వచ్చిన వాళ్ళకు. చిన్న పసి ప్రాణాలన్న వాళ్ళ బాల్యాన్ని నాశనం చేస్తున్నారు. రీసెంట్ గా కూడా చూసుకుంటే చాలా మంది కూడా ఈ ప్రెజర్ తట్టుకోలేక ఎంతో మంది స్టూడెంట్స్ కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. సూసైడ్ చేసుకున్నారు. మీకు అనేక దాంట్లో చూస్తున్నారు, మీకు కూడా అనేక దాంట్లో కూడా మనకు చూస్తున్నటువంటి పరిస్థితి. చనిపోతున్నారు అన్న పిల్లలు ఈ ప్రెజర్స్ తట్టుకోలేక, ఇవన్నీ తట్టుకోలేక. ఈ అమ్మాయి శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య, విద్యార్థి ఆత్మహత్య. ఇది ఎందుకు జరుగుతున్నాయి అన్న? ఇవన్నీ ఆత్మహత్య చేసుకుంటారు ఎందుకంటే వీళ్ళు పెట్టి ప్రెజర్స్ తట్టుకోలేక చచ్చిపోతున్నారు. ఇటువంటివి జరుగుతున్నప్పుడు నేనేమంటున్నా అంటే వాళ్ళకు ఆట స్థలాలు కావాలి. ఇప్పుడు అందరు ఐఏఎస్ ఆఫీసర్లు అందరు గవర్నమెంట్ జాబులే కాదు కదన్నా. అవును. ఇప్పుడు ఏమవుతున్నది తెలుసా, ఆటలు ఆడుకున్నటువంటి స్పోర్ట్స్లో రాణించాలి. ఈ రోజు చూడండి, ఎక్కడ కూడా స్పోర్ట్స్లో ఇండియా ఎక్కడ కూడా స్పోర్ట్స్లో ఎక్కడ స్థాయి తగ్గిపోయింది. మీరు చైనా తీసుకోండి, స్పోర్ట్స్లో వాళ్ళే ఉంటారు, ర్యాంకులు మొత్తం మెడల్స్ వాళ్ళే ఉంటాయి. మనం ఎందుకు లేవంటే ఈ విద్యా వ్యవస్థలో చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ అంటే తెలియదు వానికి. ఒక రోబో ఎట్లయితే మనం చెప్తే రోబో ఎట్లుంటుందో
ఆ వ్యవస్థ రూపంలో విద్యా వ్యవస్థను తయారు చేశారు. వీళ్ళకి ప్రాక్టికల్ గా చూపించే తత్వం లేకుండా ఓన్లీ బట్టి చదివించే ప్రెజర్ ని ఎక్కువ పెడుతున్నట్లు అనుకోవచ్చా? డెఫినెట్లీ అదే ఇక రూపంలాగా ఇంక అంతే. మనం చెప్తే వాళ్ళు వినాలి, నువ్వు లేవంటే లేవాలి, కూర్చోవంటే కూర్చోవాలి. కానీ సృజనాత్మకంగా విద్యార్థులు ఆలోచించి వాళ్ళు ఏదైనా కనుక్కునేది లేదు. ఈ దేశంలో మీరు చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద దాంట్లో కూడా సీఈఓలు మన దేశ పోలే. ఈ దేశం నుంచి అక్కడ దేశాలకు పోయి అక్కడ పోయినరు అభివృద్ధి చేయడానికి. మరి దేశానికి ఇప్పటి వరకు ఎందుకు వస్తలేరు? ఎందుకు ఈ దేశంలో అభివృద్ధి? సైంటిస్టులు కూడా మన దేశ పోలే ఉంటారు అందరు, విదేశాలకు పోతున్నారు కానీ ఈ దేశం రావట్లేదు. ఇంకా ఇప్పుడు చూడండి ఎడ్యుకేషన్ సిస్టమ్ మీరు చూడండి, అనేక మంది తల్లిదండ్రులు మీరు చూడ ఇప్పుడు అయిపోతే చాలు మనకు జర్మనీ అంటున్నారు ఎడ్యుకేషన్, అమెరికా అంటున్నారు, మరి ఇక్కడ ఎడ్యుకేషన్ లేదా? టాప్ స్కూల్స్ అన్ని కూడా మన ఇండియాలో చాలా వరకు కూడా ఉన్నాయి. మరి విదేశాలకు పోవాలని ఆశిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు. ఇంకా పాత పుస్తకాల లోపలనే మనం మగ్గిపోతున్నాం. టెక్నాలజీ పెరిగింది, అభివృద్ధి పెరిగింది, మనం ముందు స్థాయిలోకి వెళ్తున్నాం అన్న. ఇది ఎక్కడ కూడా ఇంకా మనం పాత పుస్తకాలనే పట్టుకొని ఇంకా దాంట్లోనే పట్టుకొని మనం ఉంటున్నాం. కాబట్టి ఈ యొక్క పాత పుస్తకాలను పక్కకు పడేసి కొత్త ఎడ్యుకేషన్ సిస్టాన్ని తీసుకురావాలి. ప్రభుత్వ బడులలో సిబిఎస్ సెంట్రల్ అందరికీ ఒకటే ఉండాలి. ఒకే దేశం ఒకే చట్టం, ఒకే దేశం ఒకే విద్యా విధానం. అది ఇంటర్నేషనల్ కానీ ఆ ఇంటర్నేషనల్ సిలబస్ ఎందుకు గవర్నమెంట్ స్కూల్లో మీరు పెట్టట్లేదు? అది నా క్వశ్చన్ అండి. అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సర్క్యులర్ కూడా ఒకటి ఇచ్చారు మీరు. ఈ సర్క్యులర్ లో కూడా ఒక చిన్న కంప్లైంట్ లాగా తీసుకొని వచ్చి ఒక నోటీస్ అయితే ఇచ్చారు. అందులో కొన్ని స్కూల్స్లలో బుక్స్ అమ్మకూడదు, డ్రెస్సెస్ అమ్మకూడదు, టై అమ్మకూడదు, బెల్ట్స్ అమ్మకూడదు, ఇవన్నీ అమ్మకూడదు అని చెప్తున్నారు. అంటే ఏ యాక్ట్ ప్రకారం అంటే 1982 యాక్ట్ ప్రకారం అయితే మీరు చెప్పారు, ఇదంతా ఓకే. ఇక్కడ స్కూల్స్ లో పెట్టకపోయినా పక్కన వేరే దగ్గర అదే షాపులు పెట్టుకుని అదే రేట్స్ కూడా చాలా వరకు కూడా అమ్మే పరిస్థితి కూడా ఉంది. చూసుకోవచ్చు మనం. రీసెంట్ గా కార్పొరేట్ స్కూల్స్ అన్ని కూడా వాళ్ళ స్కూల్స్ లో పెట్టుకోకుండా బయట షాపులలో పెట్టి కూడా అమ్మిస్తున్నారు. అయ్యే రేట్లకు అమ్మిస్తున్నారు. తేడా ఏంది మరి? ఇప్పుడు స్కూళ్ళలో బుక్స్ ఎక్కడ కూడా స్కూళ్ళలో బుక్స్ ఇవన్నీ పెట్టకూడదని నేను చెప్పిన మాట కాదు. డిఈఓలు సర్క్యులర్ జారీ చేశారు. ఆ సర్క్యులర్ కాపీ మీతోనే ఉంది. అవును, సర్క్యులర్ కాపీలలో వీళ్ళు అమ్మకూడదు అని చెప్పారు. వీళ్ళు అమ్మకూడదు అని చెప్పినాక స్కూళ్ళల్లో ఇప్పుడు మీరు పెట్టే షాపులు పక్కకి, మీరు పెట్టే షాపులు అనేది పక్కకి, అది పెట్టకుండా స్కూల్ లోపలనే బుక్కులు, టైలు అన్ని ఒక బ్యాగ్ తయారు చేస్తాం. ఒక బ్యాగ్ అన్ని ఉంటాయి A to Z, పెన్సిల్, పేపర్, పెన్సిల్ తో సహా. ఒక సంవత్సరానికి పిల్లగానికి ఏం కావాలో అన్నో బ్యాగులు ఉంటాయి. ఆ బ్యాగ్ ఖరీదు ఎంత అంటే ఎల్కేజీ పిల్లగానికి 4,000 రూపాయలు. ఇక ఎల్కేజీ నుంచి చెప్పుకుంటూ పోతే మీకు 10th క్లాస్కి వస్తా లాస్ట్కి, ఇక మధ్యలో కాకుండా 10th క్లాస్ పిల్లగానికి 14,000 రూపాయలు. ఆ పట్టిక కూడా మీ దగ్గర ఉంది, మీరు చూడండి. ఆ పట్టిక కూడా మీ దగ్గర పెట్టినాం డిస్ప్లే. ఈ పట్టిక ద్వారా ఇట్లా పట్టిక స్కూల్ ముందు వేసి ఎల్కేజీ పిల్లగానికి ఇంత, ఇన్ని వేల రూపాయలు ఇట్లా పట్టిక వేసి డైరెక్ట్ పోవాలి. మళ్ళీ ఇక్కడ కూడా ఎక్కడ కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేదు. ఇక్కడ ఓన్లీ క్యాష్ తీసుకుపోవాలి. ఐటీ రిటర్న్స్ వాళ్ళ పైన దాడులు జరుగుతాయి. ఇప్పుడు జిఎస్టీ కట్టాలి 10 లక్షలు అయితే, మరి ఇప్పుడు 10 లక్షలు కాదు, కోట్ల వ్యాపారం ఇది. కోట్ల వ్యాపారం. ఒక స్కూళ్ళల్లో 2,000 మంది ఉంటారు. 2,000 ఇంటూ 12,000 లెక్కేయండి, ఎంత అమౌంట్ అవుతుంది అది. ఇక్కడ ఎక్కడ కూడా లేదు. మళ్ళీ ఫోన్ నెంబర్ రాస్తారు వీళ్ళు. ఈ ఫోన్ నెంబర్ కి మాత్రము ట్రాన్సాక్షన్ చేయొద్దు, ఏమైనా ఉంటే ప్రాబ్లం ఉంటే మాట్లాడుకోండి, కాకపోతే మొత్తం కూడా క్యాష్ తీసుకురావడానికి చెప్తారు. అంటే ముందే చెప్తారు. ఈ పట్టికలు వేసి పట్టిక రూపంలో వాళ్ళు మన క్యాష్ తీసుకపోతే వాళ్ళు బ్యాగ్ ఇస్తారు అంతే. ఆ బ్యాగ్ తీసుకొచ్చుకోవాలి. బట్టలు ఉంటే అన్ని ఉంటాయి. ఇంకొక విషయం మీరు చెప్పారు, పక్కల అమ్ముతే ఏందని. పక్కల అమ్ముతే 35% డిస్కౌంట్ ఇవ్వాలి విద్యార్థుల. దానిపైన కదా మరి ఇవ్వట్లేదు అని అంటే అధికారులు సక్రమంగా లేరు. నేనేమంటున్నాను అంటే ప్రతి ఎడ్యుకేషన్ స్టార్ట్ అయ్యే ముందల విజిలెన్స్ టీమ్స్ ఈ స్కూల్ పైన వేయాలి. విజిలెన్స్ టీమ్స్ వేస్తే అన్ని స్కూల్ తనిఖీ చేస్తాయి. జీవోలు ఏవి ఉన్నాయి, జీవో ఏం చెప్తుంది, స్కూల్ ఏ విధంగా రన్ కావాలి, ఒక వ్యవస్థ అనేది సక్రమంగా నడవాలని అంటే వీళ్ళన్నిటికీ ఉంటాయి. వీటన్నిటి కూడా ఎక్కడ కూడా నిబంధనలు పాటించట్లేదు. ఎందుకోసం అంటే వీళ్ళ కార్పొరేట్ వ్యవస్థ చెప్పినట్లు అధికారులు వింటున్నారు. కాబట్టి అధికారులు తనిఖీలకు ఎవరి లోపం వల్ల ఇదంతా జరగవచ్చు. అంటే ఇప్పుడు మీరు ఇవన్నీ డిస్టిక్ డిఈఓ చెప్పొచ్చు, అందరూ కూడా ఒక డిస్టిక్ వరకు వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళ పరిధిలో ఉన్న స్కూల్స్ అన్ని కూడా వాళ్ళు మెయింటైన్ చేసుకోవాలా. వాళ్ళకి ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, స్కూల్ స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఎక్కడ ఇబ్బంది జరుగుతుందో వాళ్ళు చూసుకోవాలి. అంటే ఇవన్నీ డిస్టిక్ డిఈఓ లోపం అనుకోవచ్చా, లేకపోతే ఎంఈఓ లోపం, వీళ్ళందరూ లోపం వల్ల ఇదంతా జరగవచ్చా? ఎంఈఓలు అనేటోళ్ళు నామమాత్ర వ్యక్తులు. ద బాస్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్. ఆయన చెప్పితేనే సీజ్ అవుతుంది. అయితే ఇక్కడ ఏమైతుందంటే డిఈఓ వీళ్ళు పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఎంఈఓలు కింద పోయి తనిఖీ చేసి ఇవ్వాలి. కానీ ఎంఈఓలకు ఆ స్కూల్ ఏడ ఉందో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకున్న బిజీ ఏంటంటే ఎంతవరకు నా గవర్నమెంట్ స్కూల్ చూడాలి, ప్రైవేట్ స్కూల్ మాకు సంబంధం లేదనే తీరులో వీళ్ళు ఉంటారు. వాళ్ళేంది ఇదే సందు దొరికిందని ఏ స్కూల్లో ఏముంటుందో తెలియదు. హైదరాబాద్లో గల్లీలో ఇట్లా తిరిగితే 2-3 స్కూళ్ళు ఉంటాయి. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అని ఒకటి ఉంటుంది అన్న. స్కూల్ కింద డిస్టెన్స్ లో ఉండాలని ఉంటుంది. జీవో చెప్తుంది. అది వీళ్ళు ఎక్కర్లేదు, స్కూల్ వెనకనే స్కూల్ ఉంటుంది.
వాడు పెట్టినా మనం పెడదాం, వాడు అంత ఫీజు వాడు ఇప్పుడు 2000 పెట్టినా మనం 4000 పెడతాం. ఓకే, ఆ విధంగా పెంచుకుంటారు. మరి ఇప్పుడు వీళ్ళు తిరిగితే విద్య వ్యాపారం లాగా అయిపోయింది. వ్యాపారం ఈ దేశంలో అతిపెద్ద వ్యాపారం విద్యనే. ఓకే, ఈ దేశంలో అతిపెద్ద వ్యాపారం అదే, అతిపెద్ద స్కామ్ కూడా విద్యనే. ఓకే, అంటే ప్రతి ఒక్కరికి విద్య అనేది అవసరం, ఖచ్చితంగా అవసరం కాబట్టి వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. క్యాచ్ చేస్తారు. ఇప్పుడు మధ్య తరగతి ఉన్న ఆశలు ఏంటి అన్న? మధ్య తరగతి ఉన్న ఆశలు ఏంటంటే మా పిల్లగాడు బాగా చదువుకుని ఒక ఉన్నత స్థానంలో ఉండాలి, మా ఫ్యామిలీలో ఒక మంచి స్థానంలో ఉండాలి అనే కాన్సెప్ట్ మధ్య తరగతి. ఒక మధ్య తరగతి డబ్బులు భూములు ఏడ అమ్ముకుంటాడంటే హాస్పిటల్ కాడ అమ్ముకుంటాడు, విద్య కాడ అమ్ముకుంటాడు. ఈ రెండే ఈ దేశంలో అతిపెద్ద వ్యవస్థలు. హాస్పిటల్ డాక్టర్లు ఉండరు, గవర్నమెంట్ స్కూళ్ళలో నాణ్యమైన విద్య ఉండదు. మీకు విషయం చెప్తే షాక్ అవుతారన్న. మేము అసలు గవర్నమెంట్ స్కూల్లో టీచర్లు లేకుంటారు. ఒక సబ్జెక్టుకు 4-5 3-4 సబ్జెక్టులకు ఒకటే టీచర్ ఉంటారు. ఇంత దౌర్భాగ్యం. మరి ఇప్పుడు మన అనేక నిరుద్యోగులు ఉండరు ఈ దేశంలో, అనేక మందికి జాబులు కావాలి, మన నోటిఫికేషన్స్ వేసి జాబ్ చేయండి. ఎందుకు పెట్టిన దాంట్లో ఇంతకుముందు కాంట్రాక్ట్ బేస్లో తీసుకుంటారు, దాన్ని కూడా క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు ఒక టీచర్ పైన ఒకటే టీచర్ 3 సబ్జెక్టులు చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ టీచర్ అన్ని కూడా లేదు వాళ్ళు, ఎందుకంటే ర్యాంకులు చేస్తలే నేను ఇంతకుముందు అన్నా కదా. అది అన్నింకే కారణం ఎందుకంటే వీళ్ళు పోయి మేము అడిగితే మేము ఒక్క సబ్జెక్టు చెప్పాలి, మా సబ్జెక్టు నేను తెలుగు పండితుని, నాకు మ్యాథ్స్ ఏమొస్తుంది, నేను పోయి ఏం చెప్పాలి వాళ్ళకు? నా ప్రెజర్ నాకు ఉంటుంది. మళ్ళీ 10th క్లాస్ వరకు ఇక్కడ అయిపోతే అడుకోవాలి. అట్లా వీళ్ళపైన ప్రెజర్ పెట్టి చేసి అంటే ఎక్కడ కూడా గవర్నమెంట్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తే ప్రతి పేరెంట్ కూడా కార్పొరేట్ వ్యవస్థ వైపు మొగ్గు చూపుతాడు. కార్పొరేట్ వ్యవస్థలకు వస్తే డబ్బును క్యాష్ చేసుకుని రాజకీయ నాయకులు దీన్ని క్యాష్ రూపంలో వాడుకుంటున్నారు. ఓకే, రైట్. అయితే మరి అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ అని కూడా ఒకటి తీసుకొచ్చారు. అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ అనేది మ్యాక్సిమం పర్మిషన్ తీసుకున్నారు, నర్సరీ నుంచి 8th దాకా పర్మిషన్ తీసుకున్నారు. అదే ఒక స్టేట్ సిలబస్ స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్. ప్రతి ఒక్క దానికి కూడా ఖచ్చితంగా ఒక పర్మిట్ అనేది ఉంటుంది, డిఈఓ కూడా పర్మిషన్స్ ఇచ్చి ఉండాలి. అదే లా ప్రకారం, అదే జీవో ప్రకారం వాళ్ళన్నీ కూడా స్కూల్స్ అన్ని నడిపించాలి. కానీ ఇప్పుడు మీరు తీసుకొచ్చిన దాంట్లో మాత్రం ఎక్స్ట్రా చూపిస్తున్నాయి. ఎట్లా చూసుకోవచ్చు మరి అని? నేను ఏం చెప్తున్నా అంటే మీరు ఇచ్చిన దాంట్లో ఇప్పుడు నేను ఇచ్చింది కూడా వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి ఇచ్చిన, నేనేం సొంతంగా తీసుకురాలేదు, వాళ్ళ ఎడ్యుకేషన్ వెబ్సైట్లోకి వెళ్ళి తీసుకొచ్చిన. ఆ అక్షర స్కూల్కు, అక్షర ఇంటర్నేషనల్ స్కూల్కి ఏంటంటే 1 నుంచి 8వ తరగతి వరకు అని వాళ్ళు పర్మిషన్ తెచ్చుకున్నారు. దాంట్లో సిలబస్ ఏంది స్టేట్ సిలబస్ అని పెట్టుకున్నారు. కానీ బయట ప్రచారం ఏంటంటే పెద్ద పెద్ద హోల్డింగ్స్. మీరు కిస్మత్పూర్ వెళ్తే కిస్మత్పూర్ ఏరియాలో పెద్ద పెద్ద హోల్డింగ్స్ వేసి కేంబ్రిడ్జ్ సిబిఎస్ సిలబస్ దీంట్లో 1 నుంచి స్టేట్ సిలబస్ పర్మిషన్ తీసుకొని కేంబ్రిడ్జ్ అండ్ సిబిఎస్ఈ సిలబస్ వాళ్ళు అక్కడ చెప్తున్నారు. ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి కదా హోల్డింగ్స్ వేసుకున్నారు. ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే ఇవి గవర్నమెంట్ దాకా వెళ్ళలేదా? అంటే పర్మిషన్ తీసుకుందే స్టేట్ వరకు కదా. స్టేట్ సిలబస్ తీసుకున్నదన్న. వీళ్ళు ఏంటంటే గవర్నమెంట్ అధికారులకు తెలుసు, అందరికీ తెలిసి ఇది ఎందుకు హోల్డింగ్స్ అయితే పొద్దుగాల లేస్తే గవర్నమెంట్ ఆఫీసర్ ఇంట్లో పోతారు, ఆ హోల్డింగ్స్ చూడకుండా పోతారా? చూస్తారు, అందరికి తెలిసి వ్యవస్థలా. కాకపోతే ఏంటంటే ఎవరిని మేనేజ్ చేయాలో వాళ్ళని అలా మేనేజ్ చేసేస్తారు వీళ్ళందరూ. ఇంకోటి ఏంటంటే 10th క్లాస్ వరకు పర్మిషన్ తీసుకున్నారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్ అంటే ఎవరు కూడా ఏమనుకుంటారు అంటే దాంట్లో ఇంటర్నేషనల్ స్కూల్ అంటే సిబిఎస్ ఉంటుంది, ఇంటర్నేషనల్ సిలబస్ ఉంటుంది అని ప్రతి తల్లిదండ్రులు దాంట్లో జాయిన్ చేస్తాడు. కానీ వీళ్ళు చెప్పేది స్టేట్ సిలబస్. ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ అక్కడ స్టేట్ సిలబస్ లేకుండా సెంట్రల్ సిలబస్ ఉన్నా ఆ పర్మిషన్ ప్రకారం అక్కడనే చెప్పాలి. ఈ స్కూల్ ఈ బ్రాంచెస్ ఎట్లుంటాయంటే 3 బ్రాంచెస్ ఉంటాయి. ఒక బ్రాంచ్ లో సిబిఎస్ సిలబస్ ఉంటుంది, పిల్లగాడేమో ఈడ చదువుతుంటాడు, పర్మిషన్స్ వానికి టీసీలు బోనఫైడ్లు ఆ స్కూల్ నుంచి వస్తుంటాయి. అంటే ఇప్పుడు నర్సరీ నుంచి 8th క్లాస్ దాకా అక్కడ పర్మిషన్ ఉందని చెప్పారు. కాకపోతే మళ్ళీ అక్కడ పెట్టడం కూడా నర్సరీ టు 10th క్లాస్ అని పెట్టారు. అక్కడ చదివే 10th క్లాస్ పిల్లలకి ఆ ఫైనల్ ఎగ్జామ్స్, బోర్డ్ ఎగ్జామ్స్ రాయాలంటే వాళ్ళందరికీ కూడా హాల్ టికెట్ రావాలన్నా, బోనఫైడ్ రావాలన్నా వాటన్నిటికీ కూడా ఇబ్బందే కదా. ఇబ్బంది ఏం లేదు ఇక్కడ, మళ్ళీ ఇబ్బంది ఏం లేకుంటది. కాకపోతే ఆ స్కూల్ రావు. ఇప్పుడు హైదరాబాద్ లో ఒక స్కూల్ ఉంటుంది, అక్కడ ఇంకో స్కూల్ బ్రాంచ్ వీళ్ళది ఉంటుంది. ఆ బ్రాంచ్కి వెళ్ళి వీళ్ళకి వస్తాయి హాల్ టికెట్లు కానీ అన్ని కానీ ఆ బ్రాంచ్కి వెళ్ళి వస్తాయి ఇక్కడికి. మరి ఇక్కడనే ఎందుకంటే ఆ బ్రాంచ్ లో పోవచ్చు కదా. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ పేరెంట్స్ ఇక్కడ ఉంటారు కదా, పిల్లలు ఇక్కడ ఉంటారు కదా, చుట్టుపక్కల ఉంటారు కదా, ఈ స్కూల్లో చదివిపియాలి. మనకు స్కూల్ దగ్గర ఉంది కాబట్టి ఆ 2 లేవు కాబట్టి పెట్టుకుని నడుపుతున్నారు. ఇది నారాయణ కూడా అంతే. నారాయణ కూడా ఇవేమి 8th క్లాస్ వరకే పర్మిషన్స్ ఉంటాయి, 9th 10th లేకుంటది. ఇప్పుడు మనకు ఒక స్కూల్ పెడుతున్నామంటే ఎక్కడ కూడా 10th పర్మిషన్ డైరెక్ట్ ఇయ్యారు. 1 నుంచి 8వ తరగతి వరకే పర్మిషన్ ఇస్తారు. మళ్ళీ 2 మనకి ఏం చేస్తారంటే ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు నీ స్కూల్ గ్రోత్ను బట్టి ఆ పిల్లల స్ట్రెంత్ను బట్టి 9th 10th పర్మిషన్ సపరేట్ తీసుకోవాలి మళ్ళీ నువ్వు. కానీ వీళ్ళేంది అది తీసుకోకుండా డైరెక్ట్ 10th క్లాస్ అని పెట్టుకుంటారు. పెట్టుకొని వేరే బ్రాంచ్కి వెళ్ళి మొత్తం టీసీలు బోనఫైడ్లు తెచ్చి ఇక్కడ వేస్తారు. అంటే నేను ఏమంటున్నానంటే ప్రజల తల్లిదండ్రుల ఆశల మీద వీళ్ళు బురద తల్లుతున్నారు. ఇంకొకటి ఏందనంటే ఇక్కడ ప్రతి తల్లిదండ్రి కూడా హైదరాబాద్లో చదివిపియాలి మా పిల్లల్ని అంటారు. హైదరాబాద్ డిస్టిక్లో, వేరే డిస్టిక్లో చదివిపియొద్దు అనుకుంటారు. ఎందుకు?
ఎందుకనంటే హైదరాబాద్ అనేది ఎట్లుంటుంది అంటే ఎక్కువ కమ్యూనిటీ ముస్లిం కమ్యూనిటీ ఉన్నటువంటి ఏరియాస్. అవును. వాళ్ళు ఎక్కువ ఎడ్యుకేట్కు చూపెట్టరు. వాళ్ళు ఎంతవరకు ఉండి కూడా వాళ్ళు బిజినెస్ పరంగా ఎక్కువ మూవ్మెంట్ అవుతారు. చదువుకున్నటువంటి తక్కువ ఉంటారు. రేపు నోటిఫికేషన్ పడితే జాబ్స్ ఎక్కువ వస్తాయి. ఓకే, రీసెంట్ గా దీని గురించి రీసెంట్ గా చూసుకున్నట్లయితే ఎస్ఐ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కూడా ఒకసారి అయింది. అందులో కూడా ఇక్కడ రంగారెడ్డి డిస్టిక్ లో కావచ్చు, హైదరాబాద్ డిస్టిక్ లో చదువుకున్న ప్రతి ఒక్కరు జస్ట్ క్వాలిఫై అయితే జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే మిగతా చూసుకున్న జీవో నెంబర్ 46 ప్రకారం చూసుకున్నట్లయితే మిగతా డిస్టిక్ లో చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా 220 వచ్చినా కానీ 230 వచ్చినా కానీ వాళ్ళకి ఎస్ఐ జాబ్ రాలేదు. 120, 130 మార్కులు వచ్చినా కానీ కానిస్టేబుల్ జాబ్ రానటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే ఈ డిస్టిక్ అంత ప్రాముఖ్యత ఎందుకు ఇచ్చినట్లు? అంటే డిస్టిక్ లో జనాభా తక్కువ. ఇప్పుడు ఈ డిస్టిక్ లో జనాభా తక్కువ ఉంటుంది అన్న. మన హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం కూడా వ్యాపారస్తులే, మార్వాడేస్ ఉంటారు. తర్వాత వీళ్ళందరూ కూడా మొత్తం వ్యాపారానికి మొగ్గు చూపుతారు. చదువుకి ఎవరు కూడా మొగ్గు చూపారు. ఎందుకంటే చదువుకుంటే తక్కువ శాలరీస్, వ్యాపారం ఎక్కువ శాలరీస్ అట్లుంటది. కాబట్టి పేరెంట్స్ వచ్చి కూడా ఇక్కడనే మన వాళ్ళ పేరు అడ్రస్ వేరేతో ఉంటుంది అంటే కాదు. ఇక్కడ 1 నుంచి 8, 9 తర్వాత ఇక్కడ చదువుకుంటే లోకాలిటీ అయిపోతాడు. కాబట్టి సర్టిఫికేట్ లోకల్ అవుతుంది. రేపు నువ్వు జాబ్ రాస్తే ఇక్కడనే జాబ్ వస్తుంది నీకు. ఆ ఆశతోన మొత్తం పేరెంట్స్ హైదరాబాద్కి వస్తున్నారు. అందరు పట్టణాలలో, గ్రామాలలో పట్టణాలకు వస్తున్నారు, వలస వచ్చేస్తున్నారు. వచ్చేసి ఇక్కడ ఏదో కంపెనీలలో ఇంట్లో పని చేసుకొని మంచి చదువు చదివించుకున్న తారుతో చదివిస్తున్నారు. దాన్ని ఆసరాగా చేసుకొని హైదరాబాద్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది పెద్ద ఫ్రాడ్ కింద తయారు చేసి వీళ్ళు ఇక్కడ చూస్తున్నారు. గ్రామాలలో అంటే ఎట్లుంటారు అన్న, జనాభా ఎక్కువ ఉంటారు, కాంపిటేటివ్ ఎక్కువ ఉంటుంది. మీరు అన్నట్టు జాబ్స్ ఏంటంటే ఇంతమందికి గిన్ని జాబ్స్ ఇస్తే అది ఎవరు వంచుకోవాలో తెలియదు. అటువంటి పరిస్థితులలో ఉంటుంది. హైదరాబాద్ లో నువ్వు టచ్ చేస్తే జాబ్, జస్ట్ క్వాలిఫైడ్ అయితే హైదరాబాద్ లో జాబ్ అట్లా ఉంటది. కాబట్టి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఫ్రాడ్ హైదరాబాద్ లో ఎక్కువ జరుగుతుంది. అయితే ఇంకోటి క్లింకారా ఇంటర్నేషనల్ స్కూల్, అసలు దీని సమస్య ఏంటి? అసలు క్లింకారా ఇంటర్నేషనల్ స్కూల్ అని పెట్టుకున్నాడు. అసలు యాక్చువల్ గా ఇంటర్నేషనల్ స్కూల్ కు నామ్స్ ప్రకారం 1 ఎకరా ల్యాండ్ ఉండాలి. ఓకే, దాంట్లో అన్ని ఫెసిలిటీస్ ఉండాలి. ల్యాబ్స్ ఉండాలి, తర్వాత ప్లే గ్రౌండ్ ఉండాలి. నీకు ప్లే గ్రౌండ్ మెయిన్ పిల్లలకు ప్లే గ్రౌండ్ ఉండాలి. ఇవన్నీ కూడా ఉండాలి. కానీ ఎక్కడ కూడా ఆ స్కూల్స్ లేకుండా మన చౌరస్తాలో 4 గోడల మధ్యలో పెట్టేసి, ఆ 4 గోడల మధ్యలో ఉన్నటువంటి దాన్ని పెట్టేసి దాంట్లో ఎడ్యుకేషన్ ని మనకు రన్ చేస్తున్నటువంటి పరిస్థితి అన్న. దాంట్లో అంత దౌర్భాగ్యంగా చెప్తుంటే ఇంకొకటి చెప్తే షాక్ అవుతారు. అసలు పర్మిషన్ లేదు 1 ఇయర్ నుంచి ఆ స్కూల్. ఓకే, 1 ఇయర్ నుంచి ఆ స్కూల్ కు పర్మిషనే లేదన్న. మరి ఎట్లా వీటికి మరి ఎట్లా వీళ్ళు రన్ చేస్తున్నారు అనేది మరి అధికారులు పట్టించుకోవట్లేదా? అధికారులు అనేటోళ్ళు పట్టించుకోవట్లేదు. ఇది స్కూల్ అన్న, క్లింకారా స్కూల్ అనేది. ఇక్కడ ఎక్కడ కూడా 4 దారులు ఉంటాయి. మీకు కనిపిస్తున్న రోడ్డు కూడా ఉంటది, ఇట్లా ఉంటది. ఇంకోటి ఎడ్యుకేషన్ జీవో ప్రకారం ఎక్కడ కూడా వైర్లు ఉండకూడదు, కరెంటు వైర్లు ఉండకూడదు, ఇవన్నీ ఉండకూడదు. ఎడ్యుకేషన్ ప్రీమియర్స్ లో ఎక్కడ కూడా ఒక సరౌండింగ్ మీటర్స్ అవతలే ఉండాలి. ఎడ్యుకేషన్ జీవో నెంబర్ 1 చెప్తుంది అది ఉండాలి. కానీ కరెంట్ వైర్లు ఉంటాయి, కరెంట్ వైర్లు ముందరనే ఉన్నాయి. బస్సు కూడా రోడ్డు మీద అవుతుంది. మరి నేను ఏమంటున్నా అంటే ఆర్టీఓ గారు ఏం చేస్తున్నారు, శానిటైజర్ సర్టిఫికేట్ డిహెచ్ఎంఓ గారు ఏం చేస్తున్నారు, పోలీస్ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఆఫీస్లో కూర్చుంటారు, స్కూల్లో ఏంటో తెలియదు, సంతకాలు పెడతారు. ఈ అన్నిటికీ పర్మిషన్స్ ఉంటాయి, తీసుకొని పోతారు. దీని అన్ని కూడా నడిపించేటటువంటి ఒక షాడో డిఓ ఉంటాడు ప్రతి డిస్టిక్ లో. షాడో డిఓ అని ఒక వ్యక్తి ఉంటాడు. ఈ పర్మిషన్ మొత్తం కూడా ఆయననే తీసుకొస్తాడు. ఇప్పుడు మీరు చెప్పించిన స్కూల్స్ కావచ్చు, ప్రతి ఒక్క స్కూల్ కూడా పర్మిషన్ ఖచ్చితంగా డిఓ అయితే ఇచ్చిండాలి. ఇప్పుడు ఆ రంగారెడ్డి డిఓ ఎవరు? సుశీందర్ రావు అని ఉన్నాడు. రంగారెడ్డి డిఓ గారు సుశీందర్ రావు గారు అని ఉన్నాడు. ఆ సార్ గారు ఎన్నడూ పోయినా, మేము ఎప్పుడు పోయినా ఆఫీస్ లో ఉన్నాడు ఫస్ట్. ఓకే, అంటే ఒకసారి కలవడం అయితే జరిగిందా? ఒక్కసారి కాదు కలవడం, మేము అనేక సార్లు కలిసినాం. ఏడీ గారికి కలిసినాం, అనేక సార్లు కలిసినాం. మేము ఎన్ని కంప్లైంట్లు తీసుకపోతే వాళ్ళకి అంత లాభదాయకంగా ఉంటుంది ఆడ డిస్ట్రిక్ట్ ఆఫీస్ లో. మేము ఎన్ని కంప్లైంట్లు తీసుకపోతే అన్ని అంటే ఏ విధంగా లాభదాయకం ఉండాలంటే మేము కంప్లైంట్ తీసుకొని పోతాం. కంప్లైంట్ ఇప్పుడు అసలు ఆ స్కూల్ ఉందని ఎంఈఓకి తెలియదు, డిఓకి తెలియదు. మేము అయ్యా ఈ స్కూల్ ఉంది, పర్మిషన్ లేదా అని తీసుకపోతే అప్పుడు ఆ స్కూల్లో పిలిపిస్తారు. వాళ్ళు పిలిపించుకొని వాళ్ళు ఏదో మాట్లాడతారు. నేనేమంటా మరి మాట్లాడినప్పుడు నువ్వు పర్మిషన్ అయినా సీజ్ చేయలేగాను, మరి ఎందుకు సీజ్ చేస్తలేవు అంటే డిఓ గారు సమాధానం ఎందుకు సీజ్ చేస్తామని మేము గొంతు మీద కూర్చుంటే డిఓ గారు సమాధానం ఏంటంటే పిల్లలు ఉన్నారు మధ్యలో మేము ఎట్లా సీజ్ చేయాలి అంటే గైడ్ లైన్స్ ప్రకారం నువ్వు ఏం చేయాలంటే పిల్లలకు కోఆర్డినేట్ అంటే వాళ్ళ తల్లిదండ్రులు పేరెంట్స్ మీటింగ్ పెట్టి దీనికి పర్మిషన్స్ లేవు, ఈ పిల్లల మొత్తం వేరే స్కూల్కు ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి నెక్స్ట్ డే సీజ్ చేయాలి స్కూల్. కానీ అది చేయలేదా? ఎందుకు చేయలేదు అనుకోవచ్చు. ఎందుకు చేయలేదని అంటే దీని వెనక ఇంకా అంతర్యం చాలా ఉంటుంది అన్న. ఇప్పుడు అనుమానాలు చాలా, ఇక అది నేను తేల్చాల్సింది కాదు.
ఇప్పుడు నేనేమి పోలీస్ ఇన్స్పెక్టర్ కాదు, విజిలెన్స్ ఆఫీసర్ నేను కాదు. దాని వెనక ఆయన ఎందుకు చేయట్లేదు, మరి వీళ్ళకి ఎందుకు చేయట్లేదు అని దానిపైన ఒక కలెక్టర్ గారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి స్టేట్ లో ఉన్నటువంటి కానీ వీళ్ళందరూ కూడా కమిటీ వేయాలి. కమిటీ వేసి విచారణ జరిపి వాళ్ళ బాధ్యత. ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా పట్టించుకోవాలి కదా దీన్ని. ఎడ్యుకేషన్ అసలు మినిస్టర్ లేడు కదా తెలంగాణ. అవన్నీ మినిస్టర్స్ అన్ని కూడా రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకున్నాడు కదా. రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకున్నాడు అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ నేను ఏమంటున్నా అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ నారాయణ, ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మంత్రి నారాయణ ఎడ్యుకేషన్ మినిస్టర్. ఆయన నడిపిస్తున్నాడు, ఆయన నడిపిస్తున్నాడు వ్యవస్థని. ఎందుకోసం ఈ మాట అంటున్నా అంటే నారాయణ స్కూల్కి ఎక్కడ కూడా పర్మిషన్స్ లేవు, అన్నిటికీ కూడా నారాయణ స్కూల్ పర్మిషన్స్ ఆటోమేటిక్ వచ్చేస్తాయి, ఇట్లా టక వచ్చేస్తాయి. అంటే తెలంగాణ స్కూల్ వ్యవస్థ, విద్యా వ్యవస్థ మొత్తం ఆ రిమోట్ మొత్తం కంట్రోల్ చేసేది ఆంధ్ర వాళ్ళు అంతేనా? ఆంధ్ర వాళ్ళు ఈ తెలంగాణ ఉద్యమంలో మేము పోరాడినాం, మేము కొట్లాడినాం తెలంగాణ కోసం. మేము ఇంతమంది చనిపోయి తెలంగాణ తెచ్చుకుంటే ఈరోజు విద్యా వ్యవస్థ అనేది ఆంధ్ర చేతిలో ఉంది. మరి ఇప్పుడు నేను ఏమంటున్నానా అంటే నారాయణకి ఎందుకు స్కూల్ చూడండి, మీరు విద్యా వ్యవస్థ ఎవరి చేతిలో ఉందన్నా? నారాయణ ఎవరిది? శ్రీ చైతన్య ఎవరిది? ఆంధ్ర. మరి మీరు చూడండి ఎవరి ఎడ్యుకేషన్ నడుస్తున్నాయి, ఏ స్కూల్స్ ఏ కాలేజ్ నడుస్తున్నాయి? తెలంగాణ దొంగ నడుస్తుందా? మా పిల్లలు మీరు రోజు పేపర్లో చూస్తే 2 శవాలు బయటికి వెళ్తాయి అన్న నారాయణకి వెళ్ళి, శ్రీ చైతన్యకి 2 శవాలు బయటికి వెళ్తాయి. మరి ఎందుకన్నా ఇంతమంది చనిపోతుంటే కూడా ఎందుకు ఈ ప్రభుత్వం ఆ కాలేజీల పైన కమిటీ వేసి చర్యలు తీసుకోవట్లేదు? రీసెంట్ గా ఇవే ఇష్యూస్ అవుతున్నాయి రేవంత్ రెడ్డి కూడా స్పందించడం కూడా చూస్తున్నాను. అంటే ఆయన కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడతాను, ఎవరు ప్రైవేట్ స్కూల్లో చదువుకోవద్దు, ప్రైవేట్కి వెళ్ళొద్దు, ఓన్లీ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ గవర్నమెంట్ ప్రారంభిస్తుంది, గవర్నమెంట్ చూసుకుంటది అని చెప్పడం కూడా చూస్తున్నా. అంటే ఇదంతా సాధ్యమయ్యే విషయమేనా అన్న? ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని పెడుతున్నావు, మరి గవర్నమెంట్ స్కూల్ పరిస్థితి ఏం కావాలి? మరి నేను గవర్నమెంట్ స్కూల్ పిల్లలు మొత్తం కూడా ఇంటిగ్రేటెడ్ పోతే మరి గవర్నమెంట్ స్కూల్ ఏం చేయాలి? మళ్ళీ నేనేమన్నా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టాల్సిన అవసరం మీరు లేదు. నేనేమంటున్నా గవర్నమెంట్ స్కూల్లోనే మంచిగా చేయండి. దాంట్లోనే బిల్డింగ్లు కూలిపోతున్నాయన్న, పిల్లలు పండుకుంటే ఎప్పుడు మీనబడతావో తెలియనటువంటి పరిస్థితుల్లో కూడా కొన్ని హాస్టల్స్ ఉన్నాయి, బిల్డింగ్స్ అట్లా ఉన్నాయి. మీకు ఇటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నాయి. నువ్వు ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టేసి షోపు టాప్ ఒకటి పెట్టేసి డిస్ట్రిక్ట్లో ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడితే ఎంతమంది చదవాలి? దాంట్లో ఎంతమంది చదవాలన్నా? మరి గవర్నమెంట్ స్కూల్ మరి ఎందుకు నువ్వు ఆడ పెట్టేది ఏదో గవర్నమెంట్ స్కూల్ మీద ఎఫెక్ట్ పెట్టు. ఈ ప్రైవేట్ స్కూళ్ళను ఉక్కుపాదం మోపండి, దీని పైన ప్రభుత్వం ఉక్కుపాదం మోపండి. పర్మిషన్ లేని సీజ్ చేయమంటే మీరు సీజ్ చేస్తలేరు. ఇంక మీరు ఏమి ఉప్పు దీంట్లో పైన ఏమి అది చేయగలుగుతారు చెప్పండి? మన దగ్గర ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ తీసుకపోయి పర్మిషన్స్ లేవు అని చెప్పి వీటన్నిటి కూడా సీజ్ చేయని చెప్తుంటే వాళ్ళు పట్టించుకోవట్లేదు. అంటే మళ్ళీ వాళ్ళు ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్టార్ట్ చేసి పిల్లల భవిష్యత్తు కోసం మేము చాలా వరకు కూడా చర్య తీసుకున్నాం అని చెప్పి రేవంత్ రెడ్డి కూడా రీసెంట్ గా కొన్ని కామెంట్ చేయడం కాబట్టి స్టేట్మెంట్స్ కూడా ఇవ్వడం కూడా చూస్తూనే ఉన్నాం. ఎట్లా చూసుకోవచ్చు మరి ఈ స్టేట్మెంట్స్ అన్న? ఎన్ని చేసిన విద్యా వ్యవస్థల మంత్రులు మీ వాళ్ళే, ఎడ్యుకేషన్ మంత్రులు మీ వాళ్ళే, అందరు మీ వాళ్ళే స్కూళ్ళు మీ వాళ్ళే రాజకీయము. ఇప్పుడు నారాయణ మొత్తం మీద ఎడ్యుకేషన్ సిస్టమ్ ని రన్ చేస్తున్నాడు. ఇంకా ఎట్లా నువ్వు అన్న ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని సోప్ టాప్కే ఇవి సోప్ టాప్ తప్ప ఇట్లా ఏమీ లేదు. మోడల్ స్కూల్స్ అని తీసుకొచ్చారు. మరి ఏం మోడల్ స్కూల్లో ఏం వస్తున్నాయి అన్న? మోడల్ స్కూల్లో ఏం ఫలితాలు వస్తున్నాయి? మోడల్ స్కూల్ అని పెట్టినావు కదా, మోడల్ స్కూల్ పెట్టినందుకు ఈరోజు పిల్లలు లేరని స్కూల్ మూపించినావు. ఏం ఫలితాలు లేవన్నా? విద్యార్థులకు అందుబాటులో ఉండాలంటే నీకు జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఎవరు ఊళ్ళో వాళ్ళు ఉంటే ఎవరు ఊళ్ళో వాళ్ళు చదువుకుంటారు. నువ్వు దూరంగా ఏదో ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టేసి దాంట్లో ఎలాంటి చదువు ఏం క్వాలిటీ ఇస్తున్నావు? సిబిఎస్ సిలబస్ చెప్తున్నావు, దాంట్లో ఇంటర్నేషనల్ సిలబస్ చెప్తున్నావు, దాంట్లో ఏంటి దాని ప్రత్యేకత? ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రత్యేకత ఏంటి? దాన్ని వివరించండి, ప్రజలకు వివరించండి. అది లేదు. అది మేమేదో సోప్ టాప్ పెట్టేస్తున్నాం, విద్యార్థులకు అందజేస్తున్నాం. ఇవన్నీ కూడా కాంట్రాక్టర్లకు మూటలు మోసేటటువంటి పని. ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టాలి, కాంట్రాక్టర్లకు మూటలు మోయాలి. ఇప్పుడు ఏదైనా ఒక ప్రాజెక్ట్ తీసుకురావాలి, కాంట్రాక్టర్ లాభపడతాడు, వీళ్ళు కాంట్రాక్టర్లు వీళ్ళు అన్ని. కాబట్టి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని పెట్టేసి కాంట్రాక్ట్ వ్యవస్థను వాళ్ళ చేతిలో పెట్టాలి. అది దీని ఫెసిలిటీ. అలాగే ఇండియన్ స్కూల్స్ అని చెప్పి కూడా ఒక స్కూల్స్ గురించి కూడా చెప్పారు. దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉంది, దానివల్ల ఎలాంటి ఉపయోగాలు లేవు? ఇప్పుడు ఇండియన్ పబ్లిక్ స్కూల్ అని ఒకటి పెట్టిరన్నా, ఒకటే స్కూల్ కోడ్ ఉంటుంది, ఒకటేతో 2 స్కూల్ ఉన్నాయి. ఫోటోలు కూడా చూపిస్తా, మన అప్ప జంక్షన్ దగ్గర ఉంటుంది. ఒకటే దాని మీద పెట్టారు. అయితే మనకు తెలిసింది ఏంటంటే ఒక మూలలో ఒక స్కూల్ పెట్టారు. ఆ స్కూల్కి అన్ని పర్మిషన్ తీసుకున్నారు, శానిటైజర్ సర్టిఫికేట్, బిల్డింగ్ సర్టిఫికేట్ అన్ని తీసుకున్నారు. అన్ని తీసుకుని ఆ స్కూల్ను అనివార్య కారణాల వల్ల ఆ నుంచి తీసేయాల్సి వచ్చింది. వేరేతోనే పెట్టుకున్నారు. వాళ్ళు పెట్టుకున్నప్పుడు ఈ స్కూల్ పర్మిషన్స్ ఆ స్కూల్కి ఎట్లా వర్తిస్తాయి? వర్తించవు. ఇప్పుడు ఈ డోర్ నెంబర్ ఆ డోర్ నెంబర్కి ఎట్లా వర్తిస్తుంది అన్న? వర్తించదు కదా, కొత్త తీసుకోవాలి. మళ్ళీ అవి ఎక్కడ లేవు, ఇది దాని మీదే నడుస్తున్నాయి. మరి దానిపైన ఇప్పటి వరకు మనం చెప్తే డిఈఓ గారు స్పందించలే, ఎంఈఓ గారు స్పందించలే. ట్రాన్స్ఫార్మర్ మీరు వైర్లే ఉండకూడదు అంటే ఏకంగా స్కూల్ ముందర పెద్ద ట్రాన్స్ఫార్మర్ పెట్టుకున్నాడు. ట్రాన్స్ఫార్మర్ ముందర ఉంది, బస్ పార్కింగ్ లేదు ఎక్కడ కూడా. నేను ఏమంటున్నా అంటే ఈ ప్రాపర్ డాక్యుమెంట్స్ లేవు. అంటే వీళ్ళు స్కూల్ కి మెయింటైన్ చేయాల్సిన ఆ ప్రీమియర్స్ లో ఉండాల్సిన మెయింటైన్ చేయాల్సిన ప్రతి ఒక్క దాన్ని కూడా వాళ్ళు మెయింటైన్ చేయకుండా వాళ్ళన్ని కూడా అట్లనే యథావిధిగా కొనసాగిస్తున్నారా? యథావిధిగా కొనసాగిస్తున్నారు. ఎటువంటి డాక్యుమెంట్స్, వీళ్ళ డాక్యుమెంట్స్ మళ్ళీ లేకుండా నేను అనట్లేదు.
డాక్యుమెంట్స్ వస్తాయి. ఎట్లా వస్తాయి డాక్యుమెంట్స్ ఎట్లా వస్తాయి మరి? డాక్యుమెంట్స్ ఎట్లా వస్తాయంటే ఏసీ రూమ్ లో కూర్చుంటారు, ఆ, ఆ స్కూల్ కార్డుకు యాక్చువల్ గా తనిఖీ చేసి అన్ని ఉన్నాయా అని వెరిఫై చేసిన తర్వాత డాక్యుమెంట్ ఇవ్వాలి. అవును. డిహెచ్ఎం గారు ఇయ్యరు, ఓకే. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇయ్యరు, ట్రాఫిక్ వాళ్ళు ఇయ్యరు, ఎన్ఓసి లోకల్ మున్సిపాలిటీ ఇయ్యదు, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పక్కల స్కూల్లో ఎవరు చెప్పరు. ఎందుకంటే వీళ్ళకి యూనియన్లు ఉంటే యూనియన్లో కలుస్తామంటే ఎవరు చెప్పరు. వీటన్నిటిని పెట్టుకుని అన్ని సర్టిఫికేట్. ఇంకోటి మెయిన్గా ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్. ఓకే. పిల్లలకు ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ బిల్డింగ్ నామ్స్ ప్రకారం ఖచ్చితంగా ఉండాల్సిందే. ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ కూడా వీళ్ళకి ఉండదు. ఇవన్నీ కూడా కొన్ని పెట్టుకుంటారు. ఇవన్నీ లేకుండా ఒక స్కూల్ ఎట్లా నడిపిస్తున్నట్టు? ఎట్లా నడిపిస్తున్నారంటే ఆ విషయాన్ని ఎట్లా నడిపిస్తున్నారు డిఓ గారిని అడిగినాము. ఎట్లా నడిపిస్తున్నారంటే మేము అడిగితే ఏం చేస్తారంటే దీనిపైన చర్యలు తీసుకుంటాం, దీనిపైన స్ట్రిక్ట్ గా చేస్తాం, దీనిపైన అది చేస్తాం అంటారు. మేము పోయిన తర్వాత ఇక్కడ వాళ్ళని పిలిపించుకుంటారు, మాట్లాడతారు, ఏదో విధంగా నడుస్తుంటుంది. అది మళ్ళీ పోతాం, సార్ ఇదేమైనా సార్ అంటే మేము కంప్లీట్ చేసినా మా 2-3 రోజులు అదైతుంది. వాళ్ళు తెచ్చుకుంటారు. పిల్లల్ని ఏం చేయాలి? మధ్యలో పిల్లల్ని ఎడికి పంపాలి. పిల్లల్ని ఎడికి పంపేటప్పుడు రేపు మరి స్కూల్కి పర్మిషన్ ఇచ్చినప్పుడు నువ్వు చూసి చేయాలిగా. మళ్ళీ చూడకుండా ఎట్లా ఇచ్చినావు నేను అడిగితే కింద నా బాధ్యత కాదమ్మా, అది ఎంఈఓలు చూడాలి. కింద ఎంఈఎల్ మరి నువ్వు చూడలేవా అని అంటే మాకేం తెలియదు, డిఓ గారు ఏం చెప్తే మేము అది వింటాం. ఏ ఒక్క అధికారికి కూడా శ్రద్ధ లేదు. మీరు చెప్పిన విషయాలు బట్టి చూసుకున్నట్లయితే ఏ ఒక్క అధికారికి కూడా శ్రద్ధ లేదు. పిల్లల భవిష్యత్తు అంటే వాళ్ళకి బొత్తిగా వాళ్ళు వాళ్ళ వర్క్ చేయాలని చెప్పి వాళ్ళందరికీ కూడా ఒక శ్రద్ధ అనేది అయితే చూపించలేకపోతున్నారు. అంతేనా? నేను ఎందుకు పిల్లల మీద పోరాటం నాదంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని ఎందుకు పోరాటం అంటే అన్న, ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఈరోజు నా పిల్లగాడు బాగుండాలి, నా పిల్లగాడు అన్న పొద్దుగాల లేస్తే మన పిల్లల గురించి ఆలోచిస్తున్నాను తల్లిదండ్రులు. వేరే దాని గురించి ఏది ఆలోచించట్లేదు ఈ రోజుల్లో. అటువంటి పిల్లల మీద ఆశలు పెట్టుకొని కోట్ల రూపాయలు వెచ్చించి ఎడ్యుకేషన్ సిస్టమ్కి పంపిస్తున్నప్పుడు డబ్బులు తీసుకుంటున్నారు, అన్ని తీసుకున్నారు, క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు. చూడండి అన్న, పొద్దుగా లేస్తే తండ్రి ఏం చేస్తాడు? స్కూల్ దగ్గర తీసుకుపోతాడు, దింపుతాడు, మళ్ళీ స్కూల్ ఎక్కించుకొస్తాడు. మన తల్లిదండ్రులు అట్లా కాదు. మనం వదిలేసి మేము చదువుకున్నాం, కానీ ఈ రోజు అట్లా లేదు. దీన్ని క్యాచ్ చేసుకుంటున్నారు, డబ్బు రూపంలో వేసుకుంటున్నారు. మరి అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మొద్దు నిద్రలో ఏసీ రూమ్లో వండుకొని బిర్యానీలు తిని మీరు పోనీకే మిమ్మల్ని మీకు జీతాలు ఇచ్చి మేము పెట్టుకుంటే మీరు ఏం చేస్తున్నారు? మా పిల్లల బాధ్యత చూసుకోవాల్సిన మీరు మా పిల్లలని ఈరోజు మా పిల్లల జీవితాలను సర్వనాశనం చేస్తున్నారు. ఈరోజు నా బాధ అది. అదే నారాయణ స్కూల్స్ కూడా ఒక బిల్డింగ్ గురించి కూడా చెప్పారు. ఆ బిల్డింగ్ అసలు ఏంది? ఆ ఇష్యూ ఏంది అసలు? చెప్పాను కదా, ఇంతకుముందు బిల్డింగ్ అనేది పిల్లర్లతో ఉంటుంది. ఓకే. పిల్లర్లతో ఉన్నప్పుడు శానిటరీ సర్టిఫికేట్ వస్తుంది, మున్సిపల్ సర్టిఫికేట్ వస్తుంది, ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ వస్తుంది. ప్లే గ్రౌండ్ లేదన్నా. ఓకే. మీరు చూడండి, హైదరాబాద్లో ఉన్నటువంటి దాంట్లో కూడా కొన్ని వెసులుబాటు ఉంది, లేదనట్లేదు, జీవోల ప్రకారం వెసులుబాటు ఉంది. కొన్ని దాంట్లో ప్లే గ్రౌండ్ లేకపోతే మున్సిపల్ ప్లే గ్రౌండ్ వాడుకోవాలి, లేదంటే ఏదైనా జాగా తీసుకోవాలి లీజుకు, అది వాడుకోవాలని ఉంది. కానీ నేను చెప్తున్నాను 100 స్కూల్స్ ఉంటే 70 స్కూళ్ళకు ప్లే గ్రౌండ్ లేదు. ఓకే. ఎందుకు మరి లేకుండా మరి పిల్లలను శారీరకంగా ఏ విధంగా ఉంటారు? మీరు పోతుర్రు. పిల్లలు ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టంలో రోబోల్లాగా తయారయ్యారు. ఉట్ట అంటే ఉట్టానాలి, సిట్ అంటే సిట్ అనాలి. పిల్లలు అంతే రుద్దుతురు పిల్లలని. వానికి ఒక కబడ్డీ లేదు, ఒక ఖోఖో లేదు. ఈరోజు ఇంత గట్టిగా మేము ఉన్నాం, ఈరోజు ఇంత పోరాటాలు చేస్తున్నాం. రేపు ఏమైనా పని చేసుకోగలుగుతున్నాం అంటే చిన్నప్పుడు మేము ఆడినటువంటి ఆటలు కానీ, పెరిగిన వాతావరణం కానీ. పిల్లలకు ఒక స్పోర్ట్స్ లేదు, ఏం లేదు. ఇటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో బతుకుతున్నప్పుడు ఏ విధంగా వస్తాయి ఇవన్నీ కూడా? కాబట్టి ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదు. నారాయణకు వస్తే గ్రౌండ్ లేదు, మీరు అన్నట్టు గ్రౌండే లేదు. ఇవన్నీ లేకుండా పర్మిషన్ ఇవ్వకూడదు. ఓకే. క్రిమినల్ అయితే నారాయణ ఏం చేస్తారంటే వేరే స్కూల్ గ్రౌండ్ తెచ్చి పెట్టి ఫోటోలు పెట్టిండు. యాజ్ పర్ రూల్ ప్రకారం క్రిమినల్ కేసులు ఫైల్ చేయాలి వాళ్ళ పైన. ఓకే. కానీ వీళ్ళు ఏంది స్కూల్ ఏడ ఉందో తెలియదు అని చెప్పినా కానీ వీళ్ళకు ఈ డాక్యుమెంట్ చూస్తే సైన్ చేసి పంపుతారు. ఆడ డిఓ గారు ఆ డాక్యుమెంట్ ఓకే డన్, ఎలా రైట్ పర్మిషన్. స్కూల్ ద్వారా మళ్ళీ వీళ్ళు పోతారా? అసలు స్కూల్లే ఇలా తెలియదు. ఏడ నుంచి సూట్ కేసులు ఏమైనా పాస్ అవుతున్నట్ట? సూట్ కేసులు ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో సూట్ కేసులు పాస్ కాకపోతే ఏది జరగదు. ఓకే. 200% సూట్ కేసులు వ్యాపారమే ఇది. ఎడ్యుకేషన్ పిల్లల భవిష్యత్తు కాదు, సూట్ కేసులు ముఖ్యం వాళ్ళకి. సూట్ కేసులు ముఖ్యం. ఓకే. పిల్లల భవిష్యత్తులో అయితే నేను ఏం చెప్తున్నా, ఇప్పుడు గవర్నమెంట్ ఈ మధ్యలో ఒక చట్టం పెట్టింది. ప్రతి డిఈఓ కానీ ప్రతి ఎంఈఓలు కానీ పొద్దుగాల పోయి ఒక స్కూల్లో సైన్ పెట్టి రావాలి, సాయంత్రం ఒక స్కూల్ పోయి విజిట్ చేయాలి అని ఒక చట్టం పెట్టింది. అవును. వీళ్ళు మరి ఎంతవరకు పోతున్నారు? మీరు డిఈఓ గారు అయితే అసలు ఎప్పుడు వాళ్ళు ఆయన అసలు డిఈఓ గారు డిఈఓలు అసలు పని చేస్తుర్రా లేకపోతే ఏడ ఉంటున్నా అనేది తెలియదు ఇప్పటిదాకా. నేను గవర్నమెంట్ ఎంప్లాయీ ఏంటంటే నువ్వు వచ్చే ఆఫీస్లో సైన్ పెట్టి పోవాలి, ఏడుకుతున్నావు అని దానిలో రాసి పెట్టి పోవాలి. లేదంటే నువ్వు ఏ స్కూల్ కన్నా విజిట్ పోతే అక్కడ విజిట్ విజిట్ చేసినా పెట్టి ఉండాలి. వీళ్ళు ఎక్కడ పెట్టరు. వీళ్ళకి ఏదంటే అత్తగారి ఇల్లు లాగా ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే. మనల్ని ఎప్పుడు వచ్చిన ఎవడు అడిగాడు, వస్తారు పోతారు. ఏమంటే నేను ఆ స్కూల్ కాడ ఉన్నా, మనం పోలేము ఆడ పోయి తనకి వెళ్ళాం. ఆ స్కూల్ కాడికి పోతే నేను ఆడలేను, వచ్చేసిన ఈడ ఉన్నా. ఏడ ఉంటారో కరెక్ట్ తెలియదు వీళ్ళు. ఈ విద్యా వ్యవస్థ ఎట్లా ఉంది? నేనేమంటున్నా అంటే వీటన్నిటిపైన తెలంగాణ ప్రభుత్వం విజిలెన్స్ టీమ్స్ వేయాలి. ప్రైవేట్ స్కూల్ దేనికి పర్మిషన్స్ ఉన్నాయి, దేనికి పర్మిషన్ లేవు చూడాలి. ఏ చిన్న పర్మిషన్ లేకుండా స్కూళ్ళను
ఇమీడియట్లీ సీజ్ చేసి పిల్లల మొత్తం గవర్నమెంట్ స్కూల్లో చేర్చాలి. ఓకే గవర్నమెంట్ స్కూళ్ళలో సిబిఎస్ సెంటర్ సిలబస్ పెట్టాలి. ఓకే గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా ఎక్కడ కూడా ఫలితాలు రానటువంటి టీచర్లను ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేయాలి. ఓకే భయం ఉంటేనే ఉంటుంది, సస్పెండ్ చేయాలి. చేసినప్పుడు అభివృద్ధి అనేది జరుగుతుంది. లేకపోతే ఇది అనేది విద్యా వ్యవస్థ అనేది ఇది ఇది ఇట్లే ఉంటుంది. మన వాళ్ళు ఎప్పటికున్నా బానిసలాగానే బతకాలి, మన వాళ్ళు చెప్రాష్ పనులు చేసుకోవాలి. ఇంకా ఎవరో చదువుకున్నటువంటి నార్త్ ఇండియా చూడండి అన్న, మీరు ఐఏఎస్లు తీసుకోండి. ఈరోజు తెలంగాణ నుంచి ఎంతమంది ఐఏఎస్లు ఉన్నారు, నార్త్ ఇండియా నుంచి ఎంతమంది ఐఏఎస్లు ఉన్నారు. ఆ విధంగా ఉంది విద్యా ఎడ్యుకేషన్ సిస్టమ్ అని తెలంగాణలో. ఇప్పుడు చూసుకున్నట్లయితే రీసెంట్ స్కూల్స్ అన్నింటిలో కూడా నారాయణ టెక్నో స్కూల్, లేకపోతే నారాయణ కరికులం స్కూల్స్, లేకపోతే శ్రీ చైతన్య టెక్నో స్కూల్, శ్రీ చైతన్య మోడల్ స్కూల్, శ్రీ చైతన్య మెడికల్ స్కూల్స్ అని కూడా వీటన్నిటి కూడా మెన్షన్ చేస్తున్నారు కదా. వీటిని మెన్షన్ చేయకూడదు అని చెప్పి కూడా ఒక జీవో కూడా తీసుకురావడం జరిగింది. బట్ వీటన్నిటిని మెన్షన్ చేసిన స్కూల్స్ లో ఎందుకు అధికారులు ఇంతవరకు కూడా చర్య తీసుకోలేకపోతున్నారు? అంటే అధికారులకు ఫస్ట్ జీవోలు చదవరు. ఓకే ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు ఈ అధికారులు అనేటోళ్ళు ఇప్పుడు చదువుకుని వచ్చిన వాళ్ళు కాదు. వీళ్ళు ఎప్పుడో చదువుకున్న వాళ్ళు, పాతకాల పోలు. వీళ్ళు వచ్చిర్రు, వీళ్ళు ప్రమోషన్లో వీళ్ళు వచ్చి కూర్చున్నారు. వాళ్ళకి జీవో అంటే ఏందో తెలియదు, ఇవంటే ఏందో కూడా తెలియదు. నేను ఇప్పుడు జనవరి 26 రోజు ప్రతి ఒక్క డిఓ ఆఫీస్కు గిఫ్ట్గా జీవో కాపీలు పంపిస్తున్నాను. ఓకే ఎందుకట్లా? ఎందుకనంటే వీళ్ళు జీవోలు చదవాలి కదా. ఇప్పుడు ఒక వ్యవస్థను నడపాలంటే నీకు ఆ వ్యవస్థ గురించి తెలిసి ఉండాలి ఫస్ట్. వీళ్ళకి జీవోలే, వ్యవస్థ నడిపే జీవోనే తెలియదు వీళ్ళకు. ఒక స్కూల్లో ఏముండాలో జీవో చెప్తుంది, ఆ జీవోనే వీళ్ళకి తెలియదు. కాబట్టి గిఫ్ట్గా ఇప్పుడు 26 రోజు ప్రతి ఒక్క డిఓ ఆఫీస్ కూడా నేను ఏం చేస్తున్నా అంటే గిఫ్ట్గా భారత రాజ్యాంగం ఉన్నటువంటి జీవో కాపీలను వీళ్ళకి గిఫ్ట్గా పంపిస్తున్నా. ప్రతి స్కూల్లో కూడా మనకి ఏం చెప్తుందనంటే జీవో నెంబర్ 1 మనకి ఏం చెప్తుందనంటే, ఇది నేను చెప్పింది కాదు, సర్క్యులం ఇది. ఓకే సర్క్యులం కాపీ, జీవో కాపీ ఇది. ఈ జీవో కాపీలో మనకి ఎక్కడ కూడా ఏముందనంటే, ఎక్కడ స్కూళ్ళ ముందు కూడా టెక్నో, టాలెంట్, గ్రామర్ ఇవన్నీ కూడా ఉండకూడదని ఉంది. ఓకే ఇక్కడ ఉన్నాయి మొత్తం ఇంటర్నేషనల్, నేషనల్ ఇవన్నీ ఏది ఉండకూడదు అని వీళ్ళు ఇచ్చినటువంటి. ఎందుకోసం అంటే వీటి పేర్లను పెట్టుకొని పిల్లల నుంచి అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని. ఇంతకుముందు హైకోర్టుకు పోతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా పెట్టకూడదు, ఓన్లీ హై స్కూల్ అని పెట్టుకోవాలి. ఇప్పుడు ఉంది కదా నారాయణ హై స్కూల్, ఏదైనా స్కూల్ ఉందనుకోండి చైతన్య హై స్కూల్. టెక్నో స్కూల్స్, ఈ కరికులం, గ్రామర్, టెక్నో, ఒలింపిడ్, ఐఐటి, జేఈఈ ఇవి స్కూళ్ళ ముందర ఉండకూడదు అని నేను చెప్తలేను, జీవో కాపీలు చెప్తున్నాయి. ఇవన్నీ కూడా మీరు ప్రతి గల్లీ పోతే ఇవన్నీ కనిపిస్తాయి మీకు. మనకే కాదు, డిఓ కనిపిస్తాయి, ఎంఈఓ కనిపిస్తాయి, అందరు కనిపిస్తాయి. కానీ వీళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోరు. ఎందుకోసం అంటే వీళ్ళ వెనకాల ఒక కార్పొరేట్ వ్యవస్థ ఉంటుంది. ఆ మండలం ఉన్నటువంటి కార్పొరేట్ వ్యవస్థకు ఒక అది టీం ఉంటుంది. ఆ టీం అంతా కూడా వీళ్ళు మేనేజ్ చేయగలుగుతారు. వీళ్ళందరూ కూడా హ్యాపీగా లైఫ్ గడిపేస్తారు. పిల్లల గురించి ఎక్కడ ఆలోచించట్లేదు, పిల్లల పేరెంట్స్ని సఫర్ చేస్తున్నారు. అన్న నేను ఒక మాట చెప్తాను, 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అదే స్కూల్లో పిల్లలు చదువుకొని ఉంటాడు. 500 రూపాయలు కట్టకపోతే పేరెంట్ మన హాల్ టికెట్ ఇయ్యరు, బయట నిలబెడతాం. పేరెంట్స్ వచ్చి 500 ఇచ్చిన దాకా మన హాల్ టికెట్ ఇయ్యరు. 500 తక్కువ ఉంటే వాళ్ళు బస్సు ఎక్కించుకొనియాడు. లాస్ట్ 10th క్లాస్ వరకు చదివి 500 లేకపోతే టీసీ ఇయ్యడన్న. అంత మానవత్వం లేనటువంటి వ్యాపారం చేస్తున్నటువంటి ఈ విద్యా వ్యవస్థను ఎందుకు ఉక్కుపాదం మోపలేదు ప్రభుత్వం ఈ కార్పొరేట్ వ్యవస్థ పైన? మరి ఎందుకు దీనిపైన ఎందుకు ఇంత ప్రేమ వీళ్ళకి అధికారులకు? ఇంత ప్రేమ, ఇంత అవినాభావ సంబంధం ప్రైవేట్ కార్పొరేట్ వ్యవస్థతోన ఈ అధికారులకు ఎందుకు అంతగానో ప్రేమ? మరి ఎందుకు ఆ ప్రేమ మీకు గవర్నమెంట్ స్కూల్ పిల్లల పైన లేకపోతుంది ఈరోజు? ఎందుకు గవర్నమెంట్ స్కూల్లో ర్యాంకులు రాలేకపోతున్నాయి ఈరోజు? ఇది వ్యవస్థలో జరుగుతున్నటువంటి పెద్ద లోపం అన్న. ఇది ఇప్పటిదాకా ఇది ఏ స్టూడెంట్ ఆర్గనైజేషన్ కూడా ఈ జీవో కాపీలను పెట్టి ముందర పెట్టి మాట్లాడిన చరిత్ర లేదు ఈ రోజు వరకు. ఏ స్టూడెంట్ ఆర్గనైజేషన్ అంటే పోతారు, అద్దాలు వల కొడతారు, వాళ్ళతో ఏదో చేస్తారు. ఆ ఆర్గనైజేషన్స్ మస్తు ఉన్నాయి, అటువంటి ఆర్గనైజేషన్ వస్తున్నాయి. కానీ మేము ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని గౌరవిస్తాం, ఒకరి పైన దాడులు చేయం, ఒకరి ఆస్తులను ధ్వంసం చేయం. మేము ఏమంటున్నామంటే రాజ్యాంగం ప్రకారం ఉన్నటువంటి జీవోల ప్రకారం స్కూల్స్ ఉండాలి. ఆ స్కూల్స్ ఆ విధంగా లేవు. మరి ఎందుకు లేవని అడిగితే అధికారుల స్పందన ఈ విధంగా ఉంది. మరి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? రాబోయే కాలంలో తెలంగాణ సోషల్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ రాబోయే కాలంలో అధికారులకు మొత్తం కూడా కేసులు ఫైల్ చేస్తాం, న్యాయస్థానాల ముందు నిలబెడతాం. ఏ అయితే రాజ్యాంగం ప్రకారం వీళ్ళైతే పదవిలో కూర్చొని ఈ అవినీతికి పాల్పడుతున్నారో వీటిని అన్నిటిని కూడా కోర్టుల న్యాయస్థానాల ముందు పెడతాం. ఈ జీవో కాపీలు ఇవన్నీ కూడా తీసుకుపోతాం, వీళ్ళని పెడతాం. అక్కడ కూడా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. న్యాయస్థానాల పైన మాకు సంపూర్ణమైనటువంటి అది ఉంది కాబట్టి మాకు న్యాయం జరుగుతుంది. అక్కడ ఈ 1-2-3 సస్పెండ్ చేయగలిగితే వ్యవస్థ అనేది వర్కౌట్ అవుతుంది. మా పోరాటం వ్యక్తి పైన కాదు, వ్యవస్థ పైన. నా పోరాటం ఒక స్కూల్ పైనో ఒక కాలేజీ పైనో కాదు,
మా పోరాటం అనేది ఈ వ్యవస్థలో మార్పు రావాలి, విద్యార్థులు చైతన్యవంతులు కావాలి, పెట్టిన ఫలితానికి విద్యార్థులు నాణ్యమైనటువంటి చదువు రావాలి. అంటే విద్యార్థుల భవిష్యత్తు కోసం చూస్తున్నారు కానీ ఎలాంటి దానికోసం అయితే ఆశించట్లేదు. ఇలాంటిది ఆశించింటే ఈ రోజు మీ ఆఫీస్కు నేను ఓ డొక్కు బైక్ వేసుకుని రాకుంటే, ఓకే, బెంచ్ కార్లో తిరుగుతుంటే ఈరోజు ఎందుకు వేరే వాళ్ళు లేరా? బెంచ్ కార్లో తిరిగి ఇప్పుడు రీల్స్ చేస్తుంటారు, మీరు కూడా చూస్తుంటారు. కాలేజీల కాడికి అద్దాల వల్ల కొట్టి రీల్స్ చేసుకుంటారు. 4-5 మంది ఒక 5-6 కార్లో వచ్చి జుమ్ ఆపేసి వాళ్ళ వెనక ఒక షాడో టీం ఉంటుంది, అదంతా మెయింటైన్ చేసుకుంటారంటే నా వెనక ఈరోజు మీరు ఎవరు రాలేరు నా వెనక ఈరోజు. ఎందుకంటే నా స్తోమత లేదు. ఒక పిల్లగాని వెంబడి పెట్టుకొస్తే వానికి టిఫిన్ వానికి ఏదో తినబెట్టే స్తోమత కూడా నా తోన లేదు ఈరోజు. కానీ నేను ఎవరిని తోలుకొచ్చుకోలేదు ఈరోజు. లేకుంటే ఈరోజు నా వెనక 20 మంది వస్తుండ్రి, ఓ 2 కార్లు వస్తుండే. ఎందుకు ఇప్పుడు మీకు ఏంటంటే డాక్యుమెంట్స్ మొత్తం ఉన్నాయి, ఈ డాక్యుమెంట్ తీసుకుని ఆ స్కూల్ దగ్గర పోతే నాకు రావా డబ్బులు? నాకు ఇయ్యరా డబ్బులు? నేను చదువుకున్నటువంటి వ్యక్తిని కదా, నాకు ఇయ్యరా డబ్బులు? ఇస్తారు కదా నాకు. మరి అవన్నీ పెట్టుకుని ఆ స్కూల్ దగ్గర ఒకటి మీద ఇప్పటి వరకు ఆ స్కూల్ని మీరు పోయి అడగండి, నేను ఎవరు కూడా తెలియదు ఆ స్కూల్లో. నేను తెలిసింది ఎవరికంటే ఎంఈఓ గారు తెలుసు, డిఓ గారు తెలుసు, అధికారులకు తెలుసు, కానీ నేను స్కూళ్ళకి ఎవరికి తెలియదు ఈరోజు వరకు. ఫైనల్ గా తెలంగాణ విద్యా వ్యవస్థపై మీ అభిప్రాయం ఏంటి? విద్యా వ్యవస్థ అనేది సర్వనాశనం అయిపోయింది. నాకు ఒకటే, మేము అనుకున్న లక్ష్యం ఏంటంటే ప్రతి స్కూళ్ళల్లో కూడా మమ్మల్ని బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో మమ్మల్ని విభజించొద్దు, విద్యార్థి ప్రకారం విభజించొద్దు. ఒకే దేశం ఒకే చట్టం, ఒకే దేశం ఒకే విద్యా విధానం ఉండాలి. ఫైనల్గా మా కోరిక అది. అధికారులు మొత్తం కూడా ఈ విద్య పట్ల, విద్య అంటే దానం అన్నాం, వెనకటికి విద్య అంటే దానం అని చేస్తారు. కానీ ఈరోజు విద్యని వ్యాపారంగా చేసినటువంటి దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి విద్యని వ్యాపారంగా చేయకుండా ఈ కార్పొరేట్ వ్యవస్థను అనగదొక్కి పడేసి మొత్తం దొక్కితే గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు పెరుగుతారు. గవర్నమెంట్ స్కూల్లో ఈరోజు పిల్లలు లేక మూసేస్తున్నారు చాలా మటుకు. పెరిగినప్పుడు ఏమైందంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ అక్కడ ఇవ్వాలి, ఒకటే సిస్టమ్ని అక్కడ అమలు చేయాలి. అప్పుడు మాత్రమే ఈ దేశంలో విద్యా వ్యవస్థ బాగుపడుతుంది, పిల్లలు ఉజ్వలంగా ఉంటారు. ఈ యొక్క పాత విద్యా విధానాన్ని తీసేసి ఈరోజు చైనా చూసుకోండి అన్న. ఈరోజు చైనా సిలబస్లో ఈరోజు ఎక్కడ కూడా చూస్తే మీరు బిజినెస్ ఎట్లా చేయాలని వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈరోజు చైనా మీద మనం ఏడ్చి చేస్తాం పొద్దుగా లేస్తే, కానీ చైనా ఈరోజు మొత్తం బిజినెస్ మ్యాన్లు తయారవుతున్నారు. ఎందుకంటే వాళ్ళ విద్యా వ్యవస్థ ఆ విధంగా ఉంది. మనం ఇంకా ఈ పాత పుస్తకాలు పట్టుకొని అదవుతున్నాము. బిజినెస్ని తీసుకురావాలి. పిల్లల లోపల చిన్నప్పటి నుంచే షేర్ మార్కెట్ అంటే ఏంటి, ఇవి విద్యలో ఉండాలన్నా. ఇవన్నీ ఉంటే షేర్ మార్కెట్ అంటే ఏంటి, రాకెట్ ఎట్లా తయారు చేయగలరు, ప్రాక్టికల్గా ఉండాలి. అసలు గవర్నమెంట్ స్కూళ్ళలో ల్యాబ్లే లేవన్నా, ఎక్విప్మెంట్సే లేవు. అసలు ఏం తయారు చేస్తారు ఆ పిల్లలు, ఏమి అభివృద్ధి చెందుతారు పిల్లలు? పోవాలి, చదవాలి, ఆ మధ్యాహ్నం పెట్టిన పప్పుచారు అన్నం, నీళ్ళలో అన్నం పోవాలి, తినాలి, రావాలి. ఇది విద్యా వ్యవస్థ ఉన్నట్లు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఒకే దేశం ఒకే విద్యా విధానం, ఆర్గనైజేషన్ లక్ష్యం అది. చూసుకున్నారుగా, రమేష్ గౌడ్ చెప్పిన ప్రతి ఒక్క విషయం కూడా, ప్రతి ఒక్క అంశం కూడా మనం ఖచ్చితంగా చూడాల్సిన విషయమే. ఇక్కడున్న అధికారులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ స్వార్థం చూసుకుంటున్నారు. వాళ్ళ స్వార్థ పనుల కోసం వాళ్ళందరూ కూడా తిరుగుతున్నారు తప్ప ఎక్కడ స్కూల్స్ ను పట్టించుకోవట్లేదు. అయితే చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క స్కూల్లో బుక్స్ అమ్ముతున్నారు. అదే స్కూల్లో బుక్స్ అమ్మకూడదని చెప్పి కూడా ఒక జీవో కూడా, ఒక యాక్ట్ కూడా ఉంది. అయినా స్కూల్లో బుక్స్ అమ్ముతున్నారు, బెల్ట్లు అమ్ముతున్నారు. వీటన్నిటిపై కూడా చర్య తీసుకోవాలి. అలాగే ఇక చూసుకున్నట్లయితే ఇక్కడ అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. అక్షర ఇంటర్నేషనల్ స్కూల్స్ లో కూడా ఎందుకు నర్సరీ నుంచి 8th క్లాస్ వరకు పర్మిషన్ ఇచ్చారు, కాకపోతే వాళ్ళందరూ కూడా ఆ పర్మిషన్ ని కూడా లెక్క చేయకుండా నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు ఎందుకు వాళ్ళందరూ కూడా మెయింటైన్ చేస్తున్నారు? వాళ్ళ స్కూళ్ళపై ఎందుకు మీరు అందరూ కూడా చర్య తీసుకోలేకపోతున్నారు? అక్కడ ఉన్న డిఈఓ కావచ్చు, అక్కడ ఉన్న ఎంఈఓ కావచ్చు, అక్కడ ఉన్న డిఈఓ, ఆ డిస్ట్రిక్ట్ డిఈఓ అయితే సుశీందర్ రావు ఎందుకు చర్య తీసుకోలేకపోతున్నారు? ఇదంతా చర్య తీసుకొని ఇక్కడున్న ప్రతి ఒక్క దానిపై కూడా మీరు చర్య తీసుకోవాలా. ప్రతి ఒక్క స్కూల్ పైన కూడా మీరు శ్రద్ధ తీసుకోవాలా. శ్రద్ధ తీసుకుంటేనే అక్కడ ఉన్న పిల్లగాలు కావచ్చు, అక్కడ ఉన్న స్టూడెంట్స్, విద్యార్థులందరూ కూడా వాళ్ళందరూ కూడా భవిష్యత్తు అనేది కూడా బాగుపడుతుంది. అలాగే ఇంకా క్లింకారా స్కూల్, ఆ క్లింకారా స్కూల్స్ కి అయితే అక్కడ ఉన్న పక్కన ఆ స్కూల్ కి ఎలాంటి గ్రౌండ్ లేదు. ఇంటర్నేషనల్ స్కూల్స్ అని చెప్తున్నారు, అక్కడ ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్స్ కి ఎక్కడ గ్రౌండ్ లేదు. పక్కనే ట్రాన్స్ఫారం పెట్టుకున్నారు, అక్కడే అదే రోడ్డు మీద స్కూల్ బస్సులు ఆపుతున్నారు. ఎందుకు ఆపాల్సి వస్తుంది? ఒక స్కూల్ కి పర్మిషన్, ఆ స్కూల్స్ కి 1 year దాకా కూడా ఇంతవరకు కూడా పర్మిషన్ లేదని కూడా తెలుస్తుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క డాక్యుమెంట్ లో కూడా అక్కడ ఉన్న ప్రైవేట్ స్కూల్స్ వ్యవస్థ అన్ని కూడా గవర్నమెంట్ స్కూల్స్ తొక్కే విధంగా ఉన్నాయి, కానీ ఏ స్టూడెంట్ ను కూడా బాగు చేసే విధంగా అయితే లేవు. అక్కడ ఉన్న స్కూల్స్ అన్ని, అక్కడ ఉన్న విద్యార్థులు, ఆ స్కూల్లో చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా బాగుపడే లక్షణాలు అయితే లేవు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా రానున్న కొద్ది రోజుల్లో కూడా నర్సరీ నుంచి 8th క్లాస్ దాకా పర్మిషన్ తీసుకున్నారు. అక్కడ ఉన్న 9th, 10th క్లాస్ చదివే బోర్డ్ ఎగ్జామ్స్ కి వాళ్ళందరూ కూడా హాల్ టికెట్ ఎట్లా వస్తుంది? అక్కడ ఉన్న పేరెంట్స్ కూడా వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే విద్యా వ్యవస్థలో విద్యాశాఖ మంత్రి కూడా మనకి లేకపోవడం కూడా చాలా దౌర్భాగ్యం అని కూడా అనుకోవాలి. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకున్న విద్యా మినిస్టర్ కూడా ఎలాంటి పని చేయట్లేదు. అక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు అందరూ కూడా
వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు కానీ ఎక్కడ స్టూడెంట్స్ బాగు కోసం కూడా పని చేస్తున్నట్టు కూడా అనిపించట్లేదు. అయితే రమేష్ గౌడ్ చెప్పిన ప్రతి ఒక్క అంశం మీద కూడా ప్రతి ఒక్క డాక్యుమెంట్ కూడా ఇక్కడ వెరిఫైగా ఉంది. ప్రతి ఒక్క డాక్యుమెంట్ లో కూడా ఖచ్చితంగా క్లారిటీ అనేది అయితే ఉంది. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న డిస్టిక్ డిఓలు అందరూ కూడా వాళ్ళందరూ కూడా పట్టించుకోవాలా, వాటిపై ఖచ్చితంగా శ్రద్ధ తీసుకోవాలి, వాటిపై చర్య తీసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. అలాగే గవర్నమెంట్ కూడా దీనిపై చర్య తీసుకోవాలి. చూస్తూనే ఉండండి, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కాలేజీ టీవీ. థ్యాంక్ యూ.